గుడ్ ఆఫ్టర్నూన్. క్షమించాలి, కొంతమంది కనిపించట్లేదు లైట్స్ వల్ల. గుడ్ ఆఫ్టర్నూన్. వినిపిస్తుందా? కనిపిస్తుందానా? ఓకే, సూపర్. సో గత 2 రోజులుగా ఐ థింక్ ఇవాళ థర్డ్ డే ఇంపాక్ట్లో రకరకాల స్పీకర్స్ చూశారు, డిఫరెంట్ సెషన్స్ విన్నారు. ఏఐ గురించి, టెక్నాలజీ గురించి, మోటివేషన్ గురించి, లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, చాలా ఇంపాక్ట్ఫుల్ స్పీకర్స్ అనే వాళ్ళు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సో నా పర్టికులర్ సబ్జెక్ట్ కొంచెం డిఫరెంట్ అండి, బట్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ముందుకెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్. గత 1 yearలో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి అండి ఒక కాల్ రావడం అన్నోన్ నెంబర్ నుంచి, మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం, లేదా బలానా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం, మీ లింక్ ఏమైనా క్లిక్ చేయండి, ఓటీపీ ఏమైనా షేర్ చేయండి, ఎంతమంది ఉన్నారు? చాలామంది. రైట్. మీరు ఎవరైనా మాట్లాడి మీ వాళ్ళకి డీటెయిల్స్ షేర్ చేశారా? చేయలేదా? ఓకే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సైబర్ మోసాలకు గురయ్యారా? ఉన్నారు చాలామంది. ఓ మై గాడ్. రైట్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గురయ్యారా? ఎలాంటి మోసాలు? జాబ్ ఫ్రాడ్స్, ఇంకా సార్ లోన్ యాప్ ఫ్రాడ్స్, ఎస్బీఐ అకౌంట్ నుంచి డబ్బులు తీసేశారు. ఓకే, ఇంకా డిజిటల్ అరెస్ట్. ఓకే, డెలివరీ స్కామ్స్. ఓకే, ఇంకా వాట్సాప్. రైట్. ఒక చిన్న క్వశ్చన్ నాకు. మనం పొద్దున్న లేవగానే చేసే ఫస్ట్ థింగ్ ఏంటి? ఏం చేస్తాం? ఫోనా? రైట్. ఇప్పుడు టెక్నాలజీ ఎంతవరకు వచ్చేసింది అంటే మన లైఫ్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటే, ద ఫస్ట్ థింగ్ వాట్ వీ సీ ఇన్ ద మార్నింగ్ ఇస్ ద ఫోన్, అండ్ ద లాస్ట్ థింగ్ వాట్ వీ సీ ఇన్ ద నైట్ ఇస్ ద ఫోన్. అవునా కదా? సో పొద్దున్న లేవగానే ఎవరో స్టేటస్లు పెట్టారు, ఏమేమి మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఎవరు మెసేజ్లు పెట్టని చూస్తాం. నైట్ ఏమో అందరికీ అన్ని నోటిఫికేషన్స్ చదివేసి పడుకుంటాం. అంతే కదండి? ఇంకా ట్రెండింగ్గా చెప్పాలంటే, ఇంతకుముందు గెస్ట్ ఇంటికి వస్తే వాటర్ కావాలని అడిగేవాళ్ళు, ఇప్పుడు వైఫై పాస్వర్డ్ కావాలని అడుగుతున్నారు. అవునా కదా? ఓకే. సో ఈ పర్టికులర్ సెషన్లో నేను అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, సైబర్ క్రైమ్ చేసే ఈ హ్యాకర్లు అనే వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉంటారు, మనం దాని నుంచి ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి అనేది నేను నేర్పిస్తాను. సో ఇక్కడ మనం నేర్చుకుంటుంది సైబర్ సెక్యూరిటీ కాదండి, డిజిటల్ సర్వైవల్ స్కిల్. దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. మనం నేర్చుకోవడమే కాదు, ఇక్కడ నుంచి మీరు బయటికి వెళ్ళగానే ఇంకొక 5 ఖచ్చితంగా దీని గురించి స్ప్రెడ్ చేయాలి. చేస్తారా? ఎస్ ఆర్ నో? ఓకే. సో కమింగ్ బ్యాక్, ఓకే. సో అసలు ఈ మధ్యకాలంలో సైబర్ సెక్యూరిటీ గురించి ఇంతలాగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకని ఇంతలా మాట్లాడుతున్నారు ఈ సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ? ఎందుకండి? ఎందుకంటే మొత్తం మన చేతిలోకి వచ్చేసింది ప్రపంచం అనేది. ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? మన డే టు డే లైఫ్ అనేది అంతా ఒక చిన్న డివైస్, ఫోన్ మీద డిపెండెంట్ అయింది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఓకే. ఇప్పుడు ఒక చిన్న నంబర్ నేను స్క్రీన్ మీద చూపిస్తాను. కెన్ ఎనీబడి గెస్ వాట్ ఈస్ దట్ నంబర్? సారీ, 22845. అది నాకు కూడా అర్థమైంది. 22845 అంటే ఏంటండి? 22845 అంటే ఏంటి? ఓటీపీ. ఓకే, ఇంకా సరే, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. 22845, 22,845 crores అనేది 2024లో ఇండియా మొత్తం మీద సైబర్ ఫ్రాడ్స్కి పోగొట్టుకునే అమౌంట్. ఇది రిపోర్ట్ అయిన కేసుల ప్రకారమే. రిపోర్ట్ కానీ చాలా ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళలో సైబర్ మోసానికి గురైన వాళ్ళు ఎంతమంది రిపోర్ట్ చేయలేదు? ఎందుకు మనం ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్, పోలీస్ దాకా వెళ్ళాలి, అది ఇది అని చాలామంది రిపోర్ట్ చేయం. బట్ కేవలం రిపోర్ట్ చేసిన దాని ప్రకారం 22,845 crore rupees హ్యాస్ బీన్ స్టోలెన్ ఇన్ 2024. 2023లో చూస్తే 7,000 కోట్లు, కానీ 2024లో 23,000 కోట్లు. 25 సెన్సెస్ ఇంకా బయటికి రాలేదండి, అందుకని నేను 24 సెన్సెస్ చూపిస్తున్నాను. ఓకే. ఇంకొక షాకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్, ఐ వుడ్ సే వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు ఈ సెషన్ ఇవాళ పెట్టారు అంటే, ఆన్ అండ్ యావరేజ్గా ఇప్పుడు మనం ఇండియాలో చూస్తే ప్రతి 8 సెకండ్లకి ఒక సైబర్ మోసం జరుగుతుంది. 8 సెకండ్లు.
నాకు తెలిసి నేను మాట్లాడడం స్టార్ట్ చేసి ఒక 5 నిమిషాలు అయి ఉంటుంది. సో అంటే ఆల్మోస్ట్ ఒక 20-30 పీపుల్ ఆల్రెడీ సైబర్ మోసానికి గురై ఉంటారు. అర్థమవుతుందా? ఇదంతా ఒఫిషియల్ సెన్సస్ డేటా అండి. సో ఎవ్రీ 8 సెకండ్స్ ఆన్ అన్ యావరేజ్ ఆ సైబర్ క్రైమ్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు అర్థమైందా దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది, ఎందుకు మాట్లాడతామని? ఓకే. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎంతమంది సేఫ్ అనుకుంటున్నారు? నేను చాలా సేఫ్ అండి, డిజిటల్ పరంగా, సైబర్ పరంగా, టెక్నాలజీ పరంగా, ఫోన్ పరంగా చాలా సేఫ్ అని ఎంతమంది అనుకుంటున్నారు? 1 2 3 అంతేనా? మిగతా వాళ్ళు లేరా? అసలు ఎవరు లేరా? ఓకే. సో ఇప్పుడు మన జీవితం అంతా డిజిటల్ మీద ఆధారపడి ఉంది. మొబైల్ లేకుండా ఒక్కరోజైనా ఉండగలుగుతామా? మొబైల్ లేకుండా ఒక్కరోజైనా ఉండగలుగుతామా? దీనికి సంబంధించి ఐ థింక్ సౌత్ ఇండియాలో తమిళనాడు అటువైపు కొన్ని సెషన్స్ పెడుతున్నారండి. మొబైల్ ఫోన్ లేకుండా డీటాక్స్ అని పేరు పెట్టి దానికి ఒక 50,000 ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. అంటే మన మొబైల్ ఫోన్ మనం వాడుకుని ఉండడానికి మళ్ళీ కోర్స్ తీసుకోవాల్సి వస్తుంది. అవునా కదా? ఈవెన్ హైదరాబాద్లో కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. మీరు తినేటప్పుడు మొబైల్ ఫోన్ కనుక వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తారు. బలా అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, బాక్స్లో పెట్టేస్తే వాళ్ళు లాక్ వేసుకుని వెళ్ళిపోతారు. మీ దగ్గర మీ ముందే ఉంటాయి ఫోన్స్, కానీ మీరు ఫోన్ వాడినందుకు వాళ్ళు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తారు. రైట్? సో అసలు మొబైల్ ఫోన్ లేకుండా మనం ఉండగలుగుతామా? ఉండలేం. సో వాట్సాప్, యూపీఐ, ఇన్స్టాగ్రామ్, ఆన్లైన్ సోషల్ మీడియా అకౌంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద ఫోన్. సో ఒకటి ఏంటంటే మనం ఎంత టెక్నాలజీని ఎంబెడ్ చేసుకుంటుంటామో అంత విక్టిమ్స్ అయిపోతున్నాము. ఓకే. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అంటే మనం ఇంకా ముందుకు వెళ్ళే ముందు, నా ప్రెజెంటేషన్ ఓపెన్ చేసే ముందు క్విక్గా చిన్న డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. నేను డెమాన్స్ట్రేషన్ చూపించాక నేను మళ్ళీ ప్రెజెంటేషన్ గురించి మాట్లాడతాను. సో స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? ఎస్. ఇదేంటండి? ఏంటిది? గూగుల్. ఓకే. సో నేను జస్ట్ గూగుల్ ఓపెన్ చేశాను, మీకోసం మళ్ళీ ఓపెన్ చేస్తాను. google.com. google.com ఓపెన్ చేశాను. ఓకే. గూగుల్ ఎందుకు వాడతాము? ఏదైనా సెర్చ్ చేయడానికి వాడతాము. సో నేను నా ఫేవరెట్ యాక్ట్రెస్ గురించి సెర్చ్ చేశాను. రైట్? ఎంతమందికి ఈవిడ ఫేవరెట్ యాక్ట్రెస్? చాలామందికా? ఓకే. ఐ థింక్ త్వరలో పెళ్ళి ఉన్నట్టుంది. సో ఐ సర్చ్ ఫర్ అ టర్మ్ కాల్డ్ రష్మిక. గూగుల్లో సెర్చ్ చేయగానే నాకు ఆవిడకి సంబంధించి చాలా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి. కనిపిస్తున్నాయా? అగ్రీడా? మళ్ళీ చూడండి, నేను రష్మిక అని సెర్చ్ చేశాను. ఇంకొంచెం మీకు జూమ్ చేస్తాను. రష్మిక అని సెర్చ్ చేయగానే రష్మికకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ నేను గూగుల్ ఓపెన్ చేశాను, ఇంకొకసారి సెర్చ్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి సెర్చ్ చేశాను. సెకండ్ టైం రష్మిక అని సెర్చ్ చేయగానే నాకు ఇంతకు మించి ఇంకేం డీటెయిల్స్ రాలేదు. అర్థమైందా? ఫస్ట్ టైం సెర్చ్ చేసినప్పుడు నాకు చాలా డీటెయిల్స్ వచ్చాయి, సెకండ్ టైం సెర్చ్ చేసినప్పుడు నాకు డీటెయిల్స్ రాలేదు. ఒక్కసారి మీరు అందరూ ట్రై చేస్తారా? ఫోన్స్ మీ చేతిలో ఉంటే హ్యాక్ అయిపోతుందా? ఇంకా నేను స్టార్ట్ చేయలేదు సార్. ఒక్కసారి గూగుల్లో, సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే రెండిట్లో స్పెల్లింగ్ కరెక్ట్గానే టైప్ చేశాను. నేను 2 ట్యాబ్స్ పక్కన పెట్టాను, స్పెల్లింగ్ క్యాపిటల్స్లో టైప్ చేశాను, స్పెల్లింగ్ కూడా కరెక్ట్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి 2 సార్లు. సేమ్ వచ్చిందా, డిఫరెంట్ వచ్చిందా? సేమ్ స్పెల్లింగ్ టైప్ చేయండి, క్యాపిటల్స్లో టైప్ చేయండి, మీ క్రోమ్ బ్రౌజర్లో టైప్ చేయండి. క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ ఓపెన్ చేసి టైప్ చేయండి. సారీ సార్, స్మాల్ లెటర్సే సేమ్ అదే వస్తుంది కదా. సరే, నాలాగా క్యాపిటల్స్ ట్రై చేయండి. నేను అన్ని క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను కదా. సేమ్ వస్తుందా? అందరికీ సేమా? ఎంతమంది ట్రై చేశారు? మీ ఎంతూజియాస్టిక్ పార్టిసిపేషన్ ఉంటే మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందండి. బికాస్ నేను ఇక్కడ అంతా లైవ్ చూపిస్తాను. ఒక మొబైల్ ఫోన్ మనం హ్యాక్ చేస్తామంటే సార్ అంటే లైవ్లో హ్యాక్ చేసి చూపిస్తాను. ఓకే, సేమ్ వస్తుందా? ఓకే, రైట్. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ మీకు భయపెట్టడానికి రాలేదు, మీకు ధైర్యానికి వచ్చాను. బికాస్ నేను చెప్పాను కదా, దిస్ ఇస్ ద నెక్స్ట్ డిజిటల్ సర్వైవల్ స్కిల్. అంటే మనం ఇంటర్నెట్ వాడి మనకు ఉపయోగపడాలి. ఇప్పుడు చాలామంది పెద్ద వాళ్ళు చెప్పారు ఇంటర్నెట్ యూజ్ చేసి ఎట్లా డబ్బులు సంపాదించాలి. ఐ థింక్ సాయి రమేష్ గారు కానీ, నిఖిల్ కానీ, ఉదయ్ గారు కానీ, ఏఐ వేడ ఎట్లా చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం సైబర్ నేరాలకి ఇదైపోతాం.
సో ఎవరో ఒకరు మనల్ని హ్యాక్ చేస్తూ ఉంటారు, అందువల్ల జాగ్రత్త ఉండాలనే మా ఇంటెన్షన్తో ఈ సెషన్. సో అందరికీ సేమ్ వచ్చిందా? ఎస్ ఆర్ నో? కానీ మరి నాకెందుకు డిఫరెంట్ వచ్చింది? ఫ్లికర్ అవుతుంది సందీప్, యూ కెన్ చెక్. సారీ, గూగుల్ చేంజ్ చేశానా? సో నేను ఏం చేశానంటే, నేను యాక్చువల్గా 2:30 సెషన్, నేను 2:25కి వచ్చాను. వచ్చినట్టు బయట కూర్చొని గూగుల్ వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట, నేను సర్చ్ చేస్తాను మీరు కొంచెం చూసుకోండి అని చెప్పి. అంతేనా? గూగుల్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా? చేయలేం. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది ఎప్పుడూ మనం విని ఉంటాం, వెరీ సింపుల్ థింగ్. సో ఇక్కడ ఫస్ట్ టైం నేను ఏదైతే రష్మిక అని సర్చ్ చేశానో అంతా క్యాపిటల్ లెటర్సా? ఓకే. సెకండ్ టైం కూడా నేను పక్కన పెడుతున్నా, రెండు సేమ్ ఉన్నాయి స్పెల్లింగ్స్, ఎస్ ఆర్ నో? ఓకే. కానీ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంట్రా అంటే, ఫస్ట్ వన్ బ్యాక్ సైడ్ ఉన్న రష్మిక ఇంగ్లీష్లో టైప్ చేశాను, ఫ్రంట్ వన్ అంటే కింద ఉన్న రష్మిక ఇంగ్లీష్లో లేదు, అది గ్రీక్లో ఉంది. మళ్ళీ రిపీట్ చేయనా? ద వన్ ఇన్ ద బ్యాక్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్, ద వన్ ఇన్ ద ఫ్రంట్ ఈజ్ ఇన్ గ్రీక్. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడో చదువుంటాం, ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ అండ్ లాటిన్ అని, విన్నారా? మన తెలుగు, హిందీ ఇవన్నీ సాంస్క్రిట్ నుంచి ఎట్లా అయితే తీశారో, సేమ్ వే ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ గ్రీక్ అండ్ లాటిన్ అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి డిరైవ్ చేశారు. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ సర్చ్లో రష్మిక అని ఏదైతే ఉందో అది నేను కంప్లీట్ ఇంగ్లీష్లో టైప్ చేశాను. సెకండ్ వన్ రష్మిక ఏదైతే ఇక్కడ ఉందో, ఇక్కడ సెకండ్ టైం రష్మిక ఏదైతే ఉందో ఇది గ్రీక్. ఓకే. సో ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ తీసేశాను, జస్ట్ ఏ ఒక్కటి ఉంచాను. ఏ సర్చ్ చేయగానే ఏమని వచ్చింది? ఆల్ఫా. ఓకే. సో నేను ఇంకొక దాంట్లో చూస్తాను ఒకసారి, దీంట్లో కూడా ఏ ఒక్కటి తీసేస్తాను. సో ఏ ఒక్కటి ఉంచుతాను, ఏమొచ్చింది? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అంటే ఈ రెండు ఆల్ఫాబెట్స్ చూడడానికి ఒకేలాగా ఉన్నా కూడా ఇది ఇంగ్లీష్, ఇది గ్రీక్. అర్థమవుతుందా? సో చాలామంది మీకు లింక్స్ పంపిస్తూ ఉంటారు వాట్సాప్లో కానీ ఏదైనా, బికాస్ మోస్ట్ ఆఫ్ యూఆర్ ఫ్రమ్ లయన్స్ క్లబ్ అండ్ ఇంపాక్ట్ గ్రూప్, మీకు చాలా బిజినెస్ గ్రూప్స్ ఉంటాయి, ఈ ట్రైనింగ్ గ్రూప్స్ ఉంటాయి, లింక్స్ అని ర్యాండమ్గా పంపిస్తూ ఉంటారు. సో ఆ లింక్స్ కూడా క్లిక్ చేసే ముందు చాలామంది ఏమంటారు, ఒకసారి చదవండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఎస్బీఐ, మీరు అందరూ ఎస్బీఐ బ్యాంక్ వాడే ఉంటారు. నెట్ బ్యాంకింగ్ అయితే ఆన్లైన్ ఎస్బీఐ అని ఉంటుంది, లేదా ఇప్పుడు .SBI అని క్రియేట్ చేశారు, మనం చూడగలుగుతాం. కానీ హ్యాకర్స్ ఎంత తెలివైన వాళ్ళు, క్రిమినల్స్ ఎంత తెలివైన అయిపోయారంటే, ఆ లెటర్స్ని కూడా స్పూఫ్ చేసి వేరే భాష యొక్క లెటర్స్ ఏవైతే ఇంగ్లీష్తో ఐడెంటికల్గా ఉంటాయో అలా పెట్టి పంపడం జరుగుతుంది. సో ఇలాంటి కేసులో మనం ఐడెంటిఫై చేయగలుగుతామా? చేయలేం. సో ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చి ఉండొచ్చు, సార్ బాగానే ఉంది మీరు చెప్పేది, ఫస్ట్ అసలు మీ గ్రీక్ ఆల్ఫాబెట్ ఎక్కడి నుంచి వచ్చింది అని. ఎంతమందికి ఆ డౌట్ ఉంది? ఉందా? రైట్. వికీపీడియా అనే వెబ్సైట్ విన్నారా? ఎస్ ఆర్ నో? సో నేను సెషన్ స్టార్ట్ చేసే ముందు ఏం చేశానంటే, నార్మల్గా గూగుల్లోకి వెళ్ళి గ్రీక్ ఆల్ఫాబెట్స్ అని సర్చ్ చేశాను. గ్రీక్ ఆల్ఫాబెట్ అని సర్చ్ చేయగానే మన వికీపీడియా వెబ్సైట్ వచ్చేసింది. ఈ వికీపీడియా వెబ్సైట్లో లోడ్ అవుతుంది. ఈ వికీపీడియా వెబ్సైట్లో ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ అన్ని లిస్ట్ వచ్చేసింది. ఇది ఏదైతే ఏ ఉందో ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏ కాదండి, ఇది గ్రీక్ ఆల్ఫాబెట్ ఆల్ఫా, ఇది బీటా, ఇది ఎప్సిలాన్, ఇది జీటా. సో ఇవన్నీ చూడడానికి ఐడెంటికల్గా ఉన్నాయి. సో నేనేం చేశానంటే ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏని కాపీ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను టైప్ చేయడం వల్ల సెకండ్ టైం రష్మిక అని టైప్ చేసేటప్పుడు Ctrl+V అనే షార్ట్ కట్ వాడాను పేస్ట్ చేయడానికి. అర్థమవుతుందా? సో నేను నార్మల్గా మీరు రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తే నేను Ctrl+V అని క్లిక్ చేసి పేస్ట్ చేశాను. రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్నోన్ లింక్స్ ఏ వచ్చినా సరే బ్లైండ్గా క్లిక్ చేయకండి. సో సార్ నాకు ఒక అన్నోన్ లింక్ వచ్చింది, నాకు డౌట్ ఉంది, అది ఏ విధంగా నేను చెక్ చేసుకోవచ్చు అంటే, మళ్ళీ గూగుల్లోకి వెళ్ళిపోండి. గూగుల్లోకి వెళ్ళిపోయాక వైరస్ టోటల్ అని సర్చ్ చేయండి. గూగుల్లో వైరస్ టోటల్ అని సర్చ్ చేయండి. నోట్ చేసుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు, వైరస్ టోటల్. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఏదన్నా URL అంటే మీకు వచ్చే లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేసి సర్చ్ క్లిక్ చేయండి. ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా మనకి ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది వాట్సాప్లో మీడియా ఆటో డౌన్లోడ్ ఆఫ్ చేశారా? చాలా గ్రూప్స్లో ఉన్నాను సార్, చాలా ఫొటోస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, నేను ఆఫ్ చేశాను. ఎంతమంది అండి? ఓకే. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసు నేను మీ ఫోన్ని ఒక చిన్న ఫైల్ పంపించి హ్యాక్ చేయొచ్చని?
రీసెంట్గా బాగా ట్రెండ్ అయింది ఆర్టీఓ చలాన్ యాప్ అని, విన్నారా? మీ వెహికల్ మీద చలాన్స్ ఉన్నాయండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని చలాన్స్ పే చేయండి అని. ఎంతమందికి వచ్చాయి మెసేజెస్? ఎవరైనా డౌన్లోడ్ చేశారా? చేయలేదా? చేసే ఉంటారు కానీ చెప్పరు, రైట్? మనకు అదొక ఇదన్నమాట, చెప్తే బాగోదేమో అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఫైల్ మనకి వాట్సాప్లో వచ్చినప్పుడు డౌన్లోడ్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను కానీ మీకు ఎవరైనా సరే ఒక ఫైల్ పంపించినప్పుడు డౌన్లోడ్ చేస్తే ఎటువంటి ఇష్యూ ఉండదు. ఎగ్జిక్యూట్ అంటే ఓపెన్ చేస్తేనే ఇష్యూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నేను మీ అందరికీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ అని చెప్పి ఒక యాప్ పంపించాను మీకు. పంపించిన వెంటనే మీరు డౌన్లోడ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ ఆ యాప్ని ఓపెన్ చేస్తే ఒకవేళ నేను దాంట్లో ఏదన్నా మీ ఫోన్ హ్యాక్ చేయని కోడ్ రాసా అనుకోండి, కంప్లీట్గా మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది. సో అలాంటి కేసులో మీకు ఏవైతే ఫైల్స్ వస్తాయో ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్లో అప్లోడ్ చేసుకోండి. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫైల్లోకి వెళ్ళి చూస్ ఫైల్ అండ్ ఊరికే ఏదో ఎక్స్ అనే లోగో ఉంది, జస్ట్ ఆ లోగో అప్లోడ్ చేశాను. కన్ఫర్మ్ అప్లోడ్. సో కన్ఫర్మ్ చేయగానే ఈ పర్టికులర్ వెబ్సైట్ యొక్క బ్యూటీ ఏంటి అంటే, గుర్తుపెట్టుకోండి ఇది వెబ్సైట్ అండి, యాప్ కాదు. సో మీరు గూగుల్లో టైప్ చేయాలి, ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కాదు, ఇది వెబ్సైట్. ఇది ఈ వెబ్సైట్లో ఆల్మోస్ట్ ఒక 60 యాంటీవైరసెస్ ఇందులో ఉంటాయి. 60 యాంటీవైరసెస్ ఇందులో ఉంటాయి. సో ఇమీడియట్గా ఆన్లైన్లోనే స్కాన్ చేసి అది అది ఐ మీన్ సేఫా కాదా అనేది మనకు చెప్పేస్తుంది. సో దాని ప్రకారం మీరు ఓపెన్ చేయాలా ఓపెన్ చేయకూడదు అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఇట్ విల్ టేక్ మోస్ట్లీ ఒక 1 minute టైం తీసుకుంటుంది, అంతమించి ఎక్కువ ఉండదు. సో 59 యాంటీవైరస్ ఉన్నాయి. ఇక్కడ మనం వాడే యాంటీవైరస్లు అన్నీ చూపిస్తుంది ఓకేనా నాట్ ఓకేనా అని చెప్పేసి. సో ఇమీడియట్లీ యూ కెన్ యాక్చువల్లీ చెక్ ఇట్ అవుట్. అర్థమైందా? ఎస్, వెరీ నైస్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇఫ్ ఐ కుడ్ కమ్ బ్యాక్ టు మై ప్రెజెంటేషన్. సో ఈ మధ్యకాలంలో జరిగే కామన్ సైబర్ థ్రెట్స్ ఏంటి బయట మనం బాగా ఎక్కువ వింటుందంటే, ఫస్ట్ థింగ్ ఫిషింగ్ అటాక్స్ అంటాము. అంటే మీకు ఇందాక మనం మాట్లాడుకుంటే ఆర్టీఓ అని చెప్పి ఫేక్ మెసేజ్లు పంపించడము, లేదా బ్యాంక్ అని చెప్పి ఓటీపీలు పంపించడము, ఇలాంటివన్నీ ఫేక్ మెసేజెస్, కాల్స్, ఈమెయిల్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయండి. బేసిక్లీ దోస్ ఆర్ కాల్డ్ యాస్ ఫిషింగ్ అటాక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి అకౌంట్ హ్యాకింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి? ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ హ్యాక్ అవ్వడం జరిగిందా? మళ్ళీ వచ్చాయా సార్? రాలేదా? వదిలేశారా? ఓకే. సో రకరకాల అకౌంట్ హ్యాకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎలా జరుగుతాయో కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ వన్ పేమెంట్ ఫ్రాడ్. ఇది బాగా మనం వింటూ ఉంటాం. సార్ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో నేను ఏదో స్టోర్ చూశాను, వాళ్ళకి డబ్బులు పంపించాను, వాళ్ళు ఏదో శారీయో ఏదో డ్రెస్సో పంపిస్తా అన్నారు, పంపించట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఎంతమంది ఫేస్ చేశారు? మెజారిటీ ఆఫ్ యూ. పోనీ అదేమైనా కంప్లైంట్ ఇద్దామా అంటే మళ్ళీ అమౌంట్ చిన్నది, 2,000 రూపాయలు 3,000 రూపాయలు. కానీ ఆ అమౌంట్ మనం వదులుకోలేం, ఎందుకంటే మన హార్డ్ ఎర్న్డ్ మనీ. అవునా కాదండి? ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా చాలా పేమెంట్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఇదే కాకుండా ఒక మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కూడా మీ మొబైల్ హ్యాక్ అవుతుంది, తెలుసా? ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కూడా మీ మొబైల్ హ్యాక్ చేయొచ్చు. ఎంతమంది వెంటనే క్యూఆర్ కనిపించగానే స్కాన్ చేస్తారు? ఇందాక ఐ మీన్ ఏదో క్యూఆర్ చూపించారు, గ్రూప్ జాయిన్ అవ్వమని చెప్పి. నాకు అప్పుడు ఐడియా వచ్చింది, అరే నేను కూడా గ్రూప్ అని చెప్పి ఒక క్యూఆర్ ఇస్తే బాగుండు అని. మీరు అందరూ ఆ క్యూఆర్ స్కాన్ చేస్తే జస్ట్ మీ ఫోన్ మీకు తెలియకుండా మీ కెమెరాని నేను యాక్సెస్ చేయొచ్చు. నమ్ముతారా నమ్మరా? నేను లైవ్ చూపిస్తాను మీకు. ఆల్రెడీ చాలామంది నా సెషన్స్ విన్న వాళ్ళకి లైవ్ చూపించాను నేను. ఐ విల్ ఆల్సో షో యూ దట్. అంటే పోలీస్ వాళ్ళ కోసం డిజైన్ చేసాం, పోలీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఫోన్స్ అన్ని హ్యాక్ చేసామన్నమాట. బికాస్ పోలీస్ వాళ్ళు ఫస్ట్ మనల్ని నమ్మాలి కదా, అందుకోసం. ఓకే. సో నెక్స్ట్ వన్ మాల్వేర్ అండ్ ఫేక్ యాప్స్ అండి. ఇది మళ్ళీ సేమ్ థింగ్. సో రకరకాల ఏపీకే ఫైల్స్ పంపిస్తూ ఉంటారు, హ్యాక్ చేస్తూ ఉంటారు. అండ్ పబ్లిక్ వైఫై, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది మొబైల్ డేటా ఆపేసి వైఫై కనెక్ట్ అయిపోతారు వెంటనే? వైఫై అవైలబుల్ ఉంటే ఎంతమంది కనెక్ట్ అవుతారు? రైట్. అసలు అవ్వకండి. మీ ఇంట్లో కానీ మీ ఆఫీస్ అయితే మాత్రమే అవ్వండి, బయట ఎక్కడ అవ్వకండి. ఎందుకు అంటే ఈ పబ్లిక్ వైఫైల వల్ల రిస్క్ ఏంటి అంటే, చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి, ఇంటర్నెట్లో ఫ్రీగా దొరుకుతాయి, దేనికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. కొంచెం తెలివితేటలు ఉంటే చాలు. ఆ సాఫ్ట్వేర్స్ యూస్ చేసి ఆ వైఫైని స్కాన్ చేసామనుకోండి, మీరు వైఫైలో ఉన్నారు, నేను వైఫైలో ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హరిహర కళాభవన్ వైఫై నెట్వర్క్ ఉందనుకుందాము. ఇక్కడ మీరు కనెక్ట్ నేను కనెక్ట్ అనుకోండి, మీకు తెలియకుండా మీరు ఏం చేస్తున్నారని నేను చూడొచ్చు. మీరెవరో నాకు తెలియక్కర్లా, మీరు వైఫైలో ఉన్నారు, నేను వైఫైలో ఉన్నాను. ఇప్పుడు ఆర్గనైజర్స్ అక్కడ ఊరికే ఇంపాక్ట్ అని ఒక వైఫై ఇచ్చారు, కనెక్ట్ అయిపోయినాం అనుకుంటే మీరందరూ కనెక్ట్ అయ్యి నేను కనెక్ట్ అయ్యి కాబట్టి మీరేం చేస్తారో నేను చూడొచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అన్నోన్ పబ్లిక్ వైఫై నెట్వర్క్స్కి కనెక్ట్ అవ్వకండి.
సో అదేదో ఉంటుంది కదా సామెత, మనం వెళ్ళినా మనకే రిస్క్, వాళ్ళు వచ్చినా మనకే రిస్క్ అని. మనం కనెక్ట్ అయినా పబ్లిక్ వైఫై మనకి రిస్క్, ఎవరైనా బయట వాళ్ళు మన వైఫై కనెక్ట్ అయినా మనకే రిస్క్. సో అనవసరంగా మీ వైఫై పాస్వర్డ్స్ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ మీ స్టోర్స్లో కానీ ఎక్కడ ఉంటే ఎవరికి షేర్ చేయకండి. రైట్. ఈ పబ్లిక్ వైఫై సంబంధించిన రిస్క్లు ఎక్కడ బాగా జరుగుతాయంటే ఎయిర్పోర్ట్లో ఒకటి, రైల్వే స్టేషన్స్లో రైల్వే వైఫై అని ఉంటుంది. విన్నారండి? ఎస్ ఆర్ నో? ఒకసారి నేను లాస్ట్ టైం ఐ థింక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చెన్నై వెళ్ళినప్పుడు బెంగళూరు టు చెన్నై బై ట్రైన్ వెళ్ళాను. నా రిటర్న్ ట్రైన్ ఒక 1 అవర్ వరకు అయిపోయింది. రిటర్న్ ట్రైన్ కోసం మళ్ళీ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉన్నాను. వెయిట్ చేస్తున్నప్పుడు సరదాగా బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఊరికే అది ఏదైతే ఫేక్ వైఫై థింగ్ ఉందో ఆ వైఫై స్కీమ్ అని నేను చేయడం జరిగింది. చేసినప్పుడు ఒకళ్ళ వాట్సాప్ కాన్వర్జేషన్ నేను చదివానండి. అందులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటున్నారు. ఏంట్రా అంటే ఆ అమ్మాయి అడిగిన డ్రెస్సో సమ్ శారీయో కొనిపెట్టలేదు అని దే ఆర్ ఫైటింగ్ లైక్ క్రేజీ అనమాట. నిమిషానికి 10 మెసేజ్లు తిట్టుకుంటున్నారు. ఓకే, సో చూసుకుని చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. సో ఇలా ఎవరైనా సరే కొద్దిగా బ్రెయిన్ పెట్టి నెట్లో సర్చ్ చేసి ఇలాంటివి ఉన్నాయని తెలుసుకుని మనం ఇది వాడితే మన డేటా అంతా బయటికి వెళ్ళిపోతుంది. మన డేటా అంతా ఎక్కడుంది? మన ఫోన్లోనే ఉంది. గూగుల్లో కాదండి, ఫస్ట్ మన ఫోన్లో ఉంది. మన ఫోన్కి యాక్సెస్ దొరికిందా మన లైఫ్ మొత్తం బయటికి వెళ్ళిపోయినట్టే. అర్థమవుతుందా? రైట్. సో బిఫోర్ ఐ అగైన్ మూవ్ ఫార్వర్డ్, ఇందాక చాలామంది సేఫ్ ఉన్నాము అన్నారు కదా. ఓకే, సో ఇక్కడ రకరకాల క్రౌడ్ ఉన్నారు. స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, సార్ లాంటి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. కాబట్టి నేను చాలా సింప్లిఫైడ్గా చెప్తాను, టెక్నికల్గా వెళ్ళనండి. సో మళ్ళీ నేను ఏం ఓపెన్ చేశాను? గూగుల్ ఓపెన్ చేశాను. సో శ్రీమంతుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటండి? బాగా ట్రెండ్ అయింది కదా, శ్రీమంతుడు మూవీ చూసారా? ఎందుకు లావ్ అయిపోతారు? తిరిగి ఇచ్చేయాలి కదా. రైట్. సో గూగుల్ కూడా ఏంటంటే చాలామందికి తెలియని విషయం, గూగుల్ అతిపెద్ద డేటా స్టీలర్. ప్రపంచంలోని అతిపెద్ద దొంగ గూగుల్. ఎంతమందికి తెలుసు? సింపుల్గా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు? అందరూవా? మెజారిటీయా? రైట్. సో మీరు ఈ ప్లేస్లో జీపీఎస్ పెట్టుకోగానే సరదాగా అడుగుతుంది. ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, రెస్టారెంట్ ఎలా ఉంది అని ఆటోమేటిక్గా అడుగుతుంది. లేదా మనం ఏదైనా సెర్చ్ చేయగానే షూస్ కానీ, ఫ్లైట్ టికెట్ కానీ, బస్ టికెట్ కానీ ఇమీడియట్గా యాడ్లన్నీ అవే వస్తాయి. మనం ఏదైనా మాట్లాడుతుంటే అది ఆటోమేటిక్గా వినేసి దానికి సంబంధించిన యాడ్స్ చూపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఆలోచించే లోపే ఆటోమేటిక్గా యాడ్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎస్ ఆర్ నో? సో ఇవన్నీ ఏంటంటే మనల్ని బేస్ చేసుకొని గూగుల్ యాడ్లు ఇచ్చి ఆ యాడ్ రెవెన్యూని సంపాదించుకొని గూగుల్ కంపెనీ నడుస్తుందండి. సింపుల్ లాజిక్. గూగుల్ ఏమి స్వచ్ఛంద సేవా సంస్థ కాదు, ఎన్జిఓ కాదు, లేదా ఇంపాక్ట్లకి ఇలా ఫ్రీ క్లాసులు పెట్టి ఆర్గనైజేషన్ అంతకన్నా కాదు. ఇక్కడ గూగుల్లో ఎప్పుడైనా ఒకసారి సింపుల్గా ఆలోచించండి. గూగుల్ ఫ్రీ, జీమెయిల్ ఫ్రీ, యూట్యూబ్ ఫ్రీ, ఫొటోస్ ఫ్రీ, క్లౌడ్ ఫ్రీ, డ్రైవ్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. మళ్ళీ ఒక అకౌంట్కి 15 GB, అది అయిపోతే ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి గూగుల్ అకౌంట్స్ ఉన్నాయి? మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి కదా. గూగుల్ ఎప్పుడు ఆపలేదు కదా మీరు ఆపండి అని చెప్పి. ఎందుకు ఫ్రీగా ఇస్తుంది? ఇండైరెక్ట్గా మన డేటా మీద వ్యాపారం చేస్తుంది కాబట్టి. సో శ్రీమంతుడు సినిమా ఐ థింక్ మన మహేష్ బాబు గారు తీసే ముందే గూగుల్ వాళ్ళు చూసినట్టున్నారు. సో ఎంతైతే డేటా కలెక్ట్ చేస్తూ ఉంటుందో అన్ఫార్చునేట్లీ చాలా వరకు డేటా గూగుల్లో లీక్ అవుతూ కూడా ఉంటుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు. కదా, మన కార్డ్ ఎవరైనా యూజ్ చేస్తే ఆన్లైన్లో ఓటీపీ వస్తుంది కదండి. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మీరు వేరే కంట్రీ కార్డ్స్. సో మనకి ఉన్న రెస్ట్రిక్షన్, ఫినాన్షియల్ రెస్ట్రిక్షన్ ఏంటి అంటే ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేస్తున్నారు. బట్ ఉన్న బ్యాంకింగ్ రెస్ట్రిక్షన్ ఏంటి అంటే ఇండియా కార్డ్ కనుక అదర్ కంట్రీ గేట్వేస్లో వాడితే మీకు ఓటీపీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో షాపింగ్ చేసారు ఎప్పుడైనా? అమెజాన్ వాడుంటారు ఒకసారైనా? Amazon.in అనేది ఇండియా అండి, Amazon.com యూఎస్ వెబ్సైట్. మీ కార్డ్ Amazon.inలో వాడితే ఓటీపీ అడుగుతుంది, Amazon.comలో అడిగితే ఓటీపీ అడగదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి వాళ్ళు తీసుకుని ఆటోమేటిక్గా పేమెంట్ కట్ అవుతూ ఉంటుంది. నోటీస్ చేశారా? సేమ్ వే అదర్ కంట్రీ కార్డ్స్ మన దాంట్లో అడగదు. సార్ మళ్ళీ దీని నుంచి మనం సేఫ్ ఉండడం ఎలా అంటే, మీ పర్టికులర్ బ్యాంక్ ఏదైతే కార్డ్స్ ఇస్తుందో వాళ్ళ అప్లికేషన్లో మీకు ట్రాన్సాక్షన్స్ కంట్రోల్ ఉంటుంది. ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా అని. ఎప్పుడైనా నోటీస్ చేశారా? అది ఆఫ్ చేసుకోండి, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ చేసుకోండి. సో దట్ ఈస్ ద సేఫెస్ట్ వే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద హ్యాకర్స్, మోస్ట్ అనే కాదు 99% ఆఫ్ ద క్రిమినల్స్ ఎవరైతే ఈ సైబర్ క్రిమినల్స్ ఉంటారో వీళ్ళందరూ మన కార్డ్స్ దొంగిలించినప్పుడు వేరే కంట్రీ యొక్క పేమెంట్ గేట్వేస్లో యూస్ చేస్తారు. ఇండియాలో యూస్ చేస్తే మన పోలీస్ వాళ్ళు ఈజీగా ట్రేస్ చేస్తారు అని చెప్పి వేరే కంట్రీ గేట్వేస్లో వాడుతూ ఉంటారు. అర్థమవుతుందా?
ఎస్ ఆర్ నో? అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 23,000 కోట్లు అప్రాక్సిమేట్లీ మనం చూసాం, అంతేనా? ఎంత నంబరు? 22,845. సో 23,000 crores కదా. ఈ 23,000 crores లో ఐ డోంట్ ఈవెన్ థింక్ హార్డ్లీ 5% ఆఫ్ ద మనీ ఈజ్ ఆల్సో రికవర్డ్. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్, దట్ ఈస్ ద హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ క్రైమ్ అండ్ ద రికవరీ. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన డబ్బులు మన అకౌంట్లో ఉన్నంత వరకే సేఫ్ అండి. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ వాళ్ళకి చెప్పాం, వాళ్ళకి చెప్పాం, వీళ్ళకి చెప్పామంటే వచ్చేంత వరకు డౌటే. నన్ను అడిగితే హోప్స్ వదిలేసుకోమని చెప్తాను. సో అందువల్ల మన డబ్బులు మన అకౌంట్ నుంచి పోయే ముందే జాగ్రత్త పడాలి, పోకుండా జాగ్రత్త పడాలి. ఓకే, సో ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ యూస్ చేస్తారు? మీరందరూ సేఫా? మీ కార్డ్స్ కూడా ఇలా ఉండుండొచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా, పాసిబిలిటీ ఉంది కదా, రైట్. దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ గూగుల్లో, యూ కెన్ జస్ట్ ట్రై దిస్ రైట్ నౌ, హ్యావ్ ఐ బీన్ పాన్, ట్రై చేయండి ఒకసారి. ఇది టైప్ చేసి ఆ ఫస్ట్ వచ్చిన లింక్ ఓపెన్ చేయండి. హ్యాక్ కాదండి, నమ్మండి, కొంచెం నమ్మరా? హ్యావ్ ఐ బీన్ పాన్, ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది, ఉందా అక్కడ? నేను కూడా ఫస్ట్ నాదే ఎంటర్ చేస్తానండి. ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్. సో మీరు మోస్ట్ కామన్గా వాడే ఈమెయిల్ అడ్రస్ అక్కడ ఇవ్వండి. సో నాది వచ్చేసి ప్రమీల్ 2008. నేను 2008లో ఇంటర్నెట్ స్టార్ట్ చేసినప్పుడు, వాడడం ఎక్కువ అయినప్పుడు అది పెట్టుకున్నాను. క్లిక్ ఆన్ చెక్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఏమైనా వచ్చిందా? 0 ఎంతమందికి వచ్చింది? 0 కంటే ఎక్కువ 1, ఇంకా హైయెస్ట్ నెంబర్ ఎవరు ఇక్కడ? ఎనీబడి 22 దాటారా? ఎంత సార్? 32. ఓ మై గాడ్. 0 వచ్చిన వాళ్ళకి అర్థం ఏంటంటే, మీరు అసలు ఇంటర్నెట్ వాడడమే రాదు, మీరు అసలు ఎక్కువ వాడట్లేదు. సింపుల్గా చెప్పాలి అంటే 0 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ ఇంటర్నెట్ ఎప్పటి నుంచో వాడుతున్నారు, చాలాసార్లు మన డేటా హ్యాక్ అయింది అని అర్థం. ఎనీథింగ్ అబౌవ్ 0 విచ్ ఈస్ ఇన్ రెడ్, ఇట్ మీన్స్ దట్ యు ఆర్ హ్యాక్డ్. మన డేటా హ్యాక్ అయ్యి ఇంటర్నెట్లో లీక్ అయింది అని అర్థం. ఒకసారి స్క్రీన్ జాగ్రత్తగా చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఎంత వచ్చిందండి కౌంట్? 22. ఒకసారి అంత స్క్రీన్ చూడండి, తర్వాత మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఒకసారి నేను కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు హ్యాక్ అయింది, ఏ వెబ్సైట్ వల్ల హ్యాక్ అయిందో కూడా చూపిస్తుంది. సో లింక్డ్ఇన్ ఎంతమంది వాడతారు? మోస్ట్ ఆఫ్ యూ. సో లింక్డ్ఇన్ ఏప్రిల్ 2021లో హ్యాక్ అయినప్పుడు నేను కూడా ఒక లింక్డ్ఇన్ యూజర్ కాబట్టి వాళ్ళందరితో పాటు నా డేటా కూడా లీక్ అయిపోయింది. సో ఏమేమి లీక్ అయినాయి? ఎడ్యుకేషన్ లెవెల్స్, ఈమెయిల్, జెండర్, జాగ్రఫిక్ లొకేషన్స్, జాబ్ టైటిల్స్, ఇవన్నీ కూడా లీక్ అయిపోయాయి. ఓకే, 2021లో మళ్ళీ డామినోస్ ఇండియా. డామినోస్ అంటే ఏంటి? పిజ్జా కంపెనీ. సో వాళ్ళ యాప్ హ్యాక్ అయినప్పుడు ఈమెయిల్స్, నేమ్స్, ఫోన్ నెంబర్స్, ఫిజికల్ అడ్రసెస్. సో ఫిజికల్ అడ్రసెస్ మీనింగ్ ఏంటి అంటే, మనం డెలివరీ లొకేషన్ పెడతాం కదా, మన ఇంటి అడ్రస్, ఆ అడ్రస్లు కూడా లీక్ అయిపోయాయి అలాంగ్ విత్ పర్చేజెస్. మనం ఏం కొన్నాం, ఎలా కొన్నాం, కార్డా, నెట్ బ్యాంకింగా, క్యాష్ ఆన్ డెలివరీగా, వాట్ ఆర్ ద డీటెయిల్స్, ఆ కార్డ్ నెంబర్స్ మొత్తం లీక్ అయిపోయాయి 2021లో హ్యాక్ అయినప్పుడు. ఇంకా కొంచెం కిందకి వెళ్తే ట్విట్టర్. ఓకే, బిగ్ బాస్కెట్ ఎంతమంది యూస్ చేస్తారు? బిగ్ బాస్కెట్ ఎవరిదండి? టాటా కంపెనీ బేసిక్లీ. సో వీళ్ళు కూడా 2020లో హ్యాక్ అయినప్పుడు ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, ఐపీ, నేమ్, యర్ పాస్వర్డ్స్, మనం పెట్టుకున్న పాస్వర్డ్ కూడా, బిగ్ బాస్కెట్ అకౌంట్కి పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్తో సహా అన్నీ లీక్ అయిపోయాయి. ఇంకా కొంచెం కిందకి వెళ్తే ద మోస్ట్ షాకింగ్ థింగ్, పేటిఎం. సో ప్రతిరోజు కనీసం ఒక్క యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా లేకుండా రోజు అనేది గడవట్లేదు, అవునా కాదా? సో 2020లో పేటిఎం హ్యాక్ అయినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, జెండర్, జాగ్రఫిక్ లొకేషన్స్, ఇన్కమ్ లెవెల్స్, నేమ్స్, ఫోన్ నెంబర్స్ అండ్ పర్చేజెస్. సో ఇంకా అలా కిందకి వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. ఇందులో నాకు తెలిసి కొంతమందికి నా మ్యాచ్ అయి ఉంటాయి, అయ్యాయండి? ఎస్. సో మిగతా వాళ్ళందరికీ ఏమొచ్చాయి? రైల్ యాత్రి. ఓకే, ఇంకా రైల్ యాత్రి అంటే ఇంటర్ సిటీ వాళ్ళు బేసిక్లీ. ఇప్పుడు ఇంకా ఇంటర్ సిటీ బస్సెస్ మీరు చూసుంటారు కదా, వాళ్ళదే రైల్ యాత్రి అంటే. అడ్డా ఐ థింక్ ఇక్కడ విన్నాను సార్, ఆ వెబ్సైట్ మీరు యూజ్ చేసినట్టున్నారు. ఎవరైనా ఏదైనా విన్జో కానీ ఆన్లైన్ గేమ్స్ ఆడినా కూడా వస్తాయి, అవి చాలాసార్లు హ్యాక్ అయ్యా ఉన్నాయా? వన్ విన్, అదే అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి అవన్నీ బ్యాండ్ కాబట్టి మనం మెన్షన్ చేయకూడదని చేయలేదు. బేసిక్లీ బెట్టింగ్ యాప్స్ చాలామంది రిజిస్టర్ అయినప్పుడు అన్నీ హ్యాక్ అవుతూ ఉంటాయి. సో ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి,
సార్ ఇప్పుడు మన డేటా అంతా ఇలా కనిపిస్తుంది, మనం ఏ విధంగా సేఫ్ గార్డ్ అవ్వచ్చు? బిగ్గెస్ట్ క్వశ్చన్, రైట్? ఒకసారి అందరు మీ ఫోన్ ఓపెన్ చేయండి, ఫోన్లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేశారా? పక్కన వాళ్ళకి కనబడకుండా మీ పాస్వర్డ్ టైప్ చేయండి. మీరు వాడే పాస్వర్డ్ ఓపెన్ ద నోట్ ప్యాడ్, జస్ట్ టైప్ యువర్ పాస్వర్డ్సా? నేను ఎందుకు పాస్వర్డ్ అన్నానంటే, జీమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నిటికి కలిపి ఒకటే పాస్వర్డ్ వాళ్ళు ఎంతమంది అండి ఇక్కడ? అందుకనే నేను పాస్వర్డ్ అని మెన్షన్ చేశాను. అర్థమవుతుందా? ఒకసారి ఇప్పుడు ఇలాంటి వెబ్సైట్ వల్ల ఇలాంటి డేటా బ్రీచ్లో మీ యొక్క పాస్వర్డ్ కనుక లీక్ అవుతే, అది ఎవరికైనా దొరికితే దాన్ని బేస్ చేసుకో అన్ని అకౌంట్స్ హ్యాక్ అయిపోతాయి. సో ప్లీజ్ డోంట్ యూజ్ సేమ్ పాస్వర్డ్. అర్థమైందా? ఎస్ ఓ నో? ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, సార్ ఇప్పుడు డేటా లీక్ అయిపోయింది కదా, మనం ఏమైనా సేఫ్ గార్డ్ చేసుకోగలుగుతామా అంటే, ఒకసారి ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతే మనం చేయగలిగింది ఏం లేదు అండి. ఒకటే ఏంటి అంటే, ఈ వెబ్సైట్స్ కనుక మీరు ఇంకా యూజ్ చేస్తుంటే ఇమీడియట్గా మీ పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోండి. ఈ పర్టికులర్ లిస్ట్ ఏవైతే మీకు 1, 5, 10, 20, 30 అని వచ్చాయి కదా, సో వాటిల్లో కనుక మీరు ఏదన్నా యూజ్ చేస్తూ ఉంటే ఇప్పటికీ ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఇమీడియట్గా మీ పాస్వర్డ్స్ అనేవి చేంజ్ చేసుకోండి. ఇంకొక చిన్న ఫ్రెండ్లీ సజెషన్ ఇస్తాను. స్విగ్గీ, జొమాటో, పేటిఎం, బ్లింకిట్, జెప్టో యాప్స్ వాడారా? ఎస్. వాడినప్పుడు మన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ సేవ్ చేయమని అడుగుతుంది. అది చూసారా? సేవ్ కార్డ్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ అని ఉంటుంది. అవునా కదా? చేశారా? కొన్నిసార్లు బుక్ మై షోలో అండి, ఐ థింక్ సేవ్ చేస్తే వాళ్ళు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చారు మనకి. మన కార్డు సేవ్ చేస్తే వాళ్ళు 10 రూపాయలు డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నారు? రేపు ఫర్ ఎగ్జాంపుల్ మన టైం బాగాలేక హ్యాక్ అయిందే అనుకోండి, మన కార్డ్స్ కూడా బయటికి వెళ్ళిపోతాయి. సో ఎంతమంది సేవ్ చేశారు? ఇమీడియట్గా రిమూవ్ చేసుకోండి. హార్డ్లీ 2 minutes టైం పడుతుంది పర్స్లో నుంచి కార్డ్ తీసి వ్యాలెట్లో నుంచి తీసి నెంబర్ కొట్టడానికి. అది ఇమీడియట్గా రిమూవ్ చేసేయండి. ఐ థింక్ సుధీర్ సార్ ఇందులో నెంబర్ 1. లాస్ట్ ఇయర్ ఎప్పుడో నా సెషన్ విన్నప్పుడు ఆయన అన్నింటిలో నుంచి రిమూవ్ చేస్తారు. పాప ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఎత్తుక్కోలేక ఆయన ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నాను నిన్న. సో మీ కార్డ్స్ ఎక్కడైనా సరే సేవ్ చేసుకోకండి. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే అన్ని యాప్స్ సేఫ్ అనే చెప్తారు, కానీ ఏ టైంలో ఏది సేఫ్ అయ్యేది కాదో మనకు తెలియదు. క్లియర్? ఇంకా దీనికి కంటిన్యూషన్ ఒక వెబ్సైట్ ఉంది, నేను ఇప్పుడు అది చూపించలేను. బట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జస్ట్ సర్చ్ pentester.com అని. ఐ థింక్ ఇక్కడ ఓపెన్ అవ్వదు, ఇది VPN ద్వారా ఓపెన్ అవుతుంది. ఈ pentester.comలో కూడా సేమ్ థింగ్ అండి. మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే ఇందాక మన పాస్వర్డ్స్ లీక్ అయ్యాయని చెప్పింది, కానీ ఇందులో ఆ పాస్వర్డ్ ఏంటో కూడా చూపించేస్తుంది. అర్థమవుతుందా? అందుకని నేను చూపించట్లేదు. అక్కడ పాస్వర్డ్స్ లీక్ అయ్యాయి మాత్రమే చెప్పింది, ఆ పాస్వర్డ్ ఏంటో కూడా ఇక్కడ చెప్పేస్తుంది. బ్లాక్డ్, బికాస్ ఇండియాలో బ్లాక్ చేశారు రీసెంట్గా. బ్లాక్ చేసిన సైట్స్ని బేసిక్లీ చాలామంది VPNs యూస్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? మళ్ళీ అందరు సైలెంట్ అయిపోయారు. అందరు సైలెంట్గా ఉన్నారు. వింటున్నారు కదా? ఎస్ ఇంట్రెస్టింగా? ఓకే. ఇంకొంచెం అంటే భయభ్రాంతులు గురవుతున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా నేను భయానికి గురి చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో అర్జున్ లాంటి వ్యక్తి లేదా సమ్ ఎక్స్ అనే పర్సన్ మనకు ఒక డాక్యుమెంట్ పంపించాడు. ఏమని అంటే, లేదా ఒక వీడియో పంపించారు. ఇంపాక్ట్ 3 days ప్రోగ్రామ్ అని ఒక వీడియో పంపించాను. ఆ వీడియో నేను పంపించినప్పుడు దాని బ్యాక్ సైడ్ మీకు తెలియకుండానే ఒక చిన్న APKని అటాచ్ చేసి పంపిస్తా. మీకు ఫ్రంట్ ఎండ్లో వీడియోలాగే కనిపిస్తుంది, మీరు వీడియో ఓపెన్ చేస్తారు, కానీ బ్యాక్ ఎండ్లో మీకు తెలియకుండానే మీ ఫోన్ హ్యాక్ చేస్తుంది. ఇంకా సింపుల్ భాషలో చెప్పాలి అంటే, మిలిటరీ వాళ్ళ మార్స్ కోడ్ విన్నారా మీరు? ఏదో అర్థం కాని కోడ్లో పంపిస్తూ ఉంటారు. అలానే హ్యాకింగ్ టర్మినాలజీలో, సైబర్ సెక్యూరిటీ టర్మినాలజీలో స్టెగనోగ్రఫీ అని ఒక సబ్జెక్ట్ ఉంది. స్టెగనోగ్రఫీ అంటే ఆర్ట్ ఆఫ్ హైడింగ్ వన్ బిహైండ్ అనదర్. సో ముందుకు మాత్రం ఒకటి కనిపిస్తుంది, బ్యాక్ ఎండ్లో ఇంకోటి జరుగుతూ ఉంటుంది. సో ఈ టెక్నిక్ వాడి చాలా APKs అనేవి ఈ మధ్య ఫార్వర్డ్ అవుతూ ఉంటున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది యూట్యూబ్ యాడ్స్ లేకుండా చూస్తున్నారు? ప్రీమియం కొనుక్కోకుండా. మోడ్ ఫైల్స్, మోడ్ APKs దయచేసి తీసేసేయండి. మోడ్ APKs, స్పాటిఫై కానీ, సావన్ కానీ, ఇవన్నీ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం? గూగుల్లోకి వెళ్ళి లేదా టెలిగ్రామ్ గ్రూప్లో మోడ్ APK అని దొరుకుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది కదా అనుకుంటాం. మీరు వేసుకునే ప్రతి మోడ్ APK ఇట్ ఈస్ యాక్చువల్లీ చేంజ్డ్. అంటే దాని యొక్క సోర్స్ కోడ్ని మారుస్తారు అండ్ వేరే వాళ్ళకి దాని యొక్క యాక్సెస్ ఇస్తూ ఉంటారు.
అర్థమవుతుందా? రైట్. సో ఐ జస్ట్ షో యూ వన్ మోర్ థింగ్ బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఏపీకే ఫైల్ మన మొబైల్ ఫోన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఓ చలాన్ ఇందాక మాట్లాడాం కదా, చాలామంది చూశారు. ఆర్టీఓ చలాన్ లాంటి ఫైల్ నేను ఇన్స్టాల్ చేస్తే నా ఫోన్ ఏమవుతుంది అనే దానికి ఒక డెమాన్స్ట్రేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది లీగల్ థింగ్, అవైలబుల్ ఇన్ ది ఇంటర్నెట్. బట్ నేను అది ఎలా చేస్తారని చెప్పను. ఐ జస్ట్ షో యూ వాట్ హ్యాపెన్స్ వెన్ యువర్ మొబైల్ ఫోన్ ఈజ్ హ్యాక్డ్. అంటే వాళ్ళకి ఎంతవరకు యాక్సెస్ ఉంటుందని చూపించడానికే మా యొక్క ప్రయత్నం. సో ఐ థింక్ ఇక్కడ నా దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉందండి, సామ్సంగ్ S25 అల్ట్రా. ఎవరైనా వాడుతున్నారా? S24, S25 ఫ్లాగ్షిప్ సిరీస్, 1,50,000 ఎంతో ఉంటుంది. ఈ ఫోన్లో చిన్న అప్లికేషన్ ఒకటి ఇన్స్టాల్ చేసాము, విచ్ ఇస్ లెస్ దెన్ 1-2 MB ఆఫ్ సైజ్. సో ఇన్స్టాల్ చేసాం, ఈ ఫోన్ నా దగ్గరే ఉంది, ఈ ఫోన్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉంది. ఒకసారి మనం అక్కడ చూస్తే ఆన్లైన్ స్టేటస్ అంటే ఫోన్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉందా లేదా అని చూపిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ 82, లొకేషన్ వచ్చి షాప్ నెంబర్ 1 MCH కాంప్లెక్స్, అలెగ్జాండర్ రోడ్, నియర్ యశోదా హాస్పిటల్. ఐ థింక్ ఇదే లొకేషన్ అనుకుంటా. సో లొకేషన్ వస్తుంది. ఒకసారి నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. సో రిఫ్రెష్ చేయగానే అది మళ్ళీ కనెక్షన్ కోసం వెయిట్ చేస్తుంది. బ్యాటరీ 81%. సో లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఒక్కసారి నేను ఇందులోకి వెళ్తే నాకు లెఫ్ట్ సైడ్ చాలా వరకు కనిపిస్తూ ఉంటాయండి ఎస్ఎంఎస్లోకి వెళ్ళాను అనుకోండి, మీ ఫోన్లో ఏవైతే మెసేజ్లు వచ్చాయి, ఎన్ని గంటలకు వచ్చాయి, మీరు ఎక్కడ ఉన్నప్పుడు వచ్చాయని మొత్తం వచ్చేస్తుందండి. సో నాకు 2 మెసేజెస్ వచ్చాయి, ప్రమోషనల్ మెసేజ్ ఎయిర్టెల్ నుంచి అనుకుంటా. సో 15:51, 15:21 ఆ టైంలో నేను ఎక్కడ ఉన్నానో చూపిస్తుంది. ఐ థింక్ 3:20కి పెరేడ్ గ్రౌండ్, అంటే ఇంచుమించు ఇదే లొకేషన్. సో ఎగ్జాక్ట్ మ్యాప్ లొకేషన్ కూడా ఇక్కడ మనకి చూపించేస్తుంది. మనం ఇక్కడే నన్ను ఉంది, ఐ థింక్ ఇంచుమించు ఇక్కడే ఉన్నాం, యాక్యురేట్ లొకేషన్ ఆల్మోస్ట్. సో ఇది చూపిస్తుంది. నెక్స్ట్ వన్ MMS, ఇప్పుడు ఎవరు వాటిలో కాల్స్. సో ఈ కాల్లోకి వెళ్ళామనుకోండి, కంప్లీట్ కాల్ హిస్టరీ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో సందీప్ హైదరాబాద్ ఆఫీస్, ఇందాక 14:36, 2:36కి కాల్ వచ్చింది. ఆ కాల్ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, అతని నంబర్ ఏంటి, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఆ కాల్, దాంతోపాటుగా కంప్లీట్ కాల్ రికార్డ్ వస్తుందండి. ఇది క్లిక్ చేస్తే కాల్ ఏం మాట్లాడనేది కూడా ప్లే అవుతుంది. మీ ఫోన్లో రికార్డింగ్ అక్కర్లేదు, ప్లే అవుతుంది. ప్లే అవడమే కాదు, అది డౌన్లోడ్ కూడా అవుతుంది. ఇదే కాకుండా లొకేషన్స్. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో లొకేషన్, సో కంప్లీట్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ వస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్ యాక్యురసీ లొకేషన్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్తో పాటు వస్తుంది. మీరు GPS ఆఫ్ చేసినా సరే నేను మళ్ళీ GPSని టర్న్ ఆన్ చేయొచ్చు. ఎంతమంది లొకేషన్ ఆపేస్తారు బ్యాటరీ సేవ్ చేయడానికి? నేను మళ్ళీ ఆన్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఇది కాకుండా పిక్చర్స్, ఎంతమంది యాప్ లాక్స్ వాడతారండి పిక్చర్స్కి, గ్యాలరీకి, వాటన్నిటికీ? సో మీరు ఎన్ని యాప్ లాక్స్ వాడినా నేను ఓపెన్ చేయొచ్చు. ఇదే విధంగా యాప్స్ అని ఇంకో ఆప్షన్ ఉంది. ఈ యాప్స్లో కంప్లీట్గా వాళ్ళ ఫోన్లో ఏమేమి యాప్స్ ఉన్నాయి, ఏంటి, A to Z నేను చూడొచ్చు. ఇది బేసిక్లీ నా ఆఫీస్ ఫోన్ అనమాట. వీళ్ళు రకరకాల యాప్స్ వేస్తూ ఉంటారు. అదే కాకుండా వీళ్ళు ఏ యాప్ ఎక్కువ వాడుతున్నారో కూడా నేను చూడొచ్చండి. సో నిన్న చూస్తే, నిన్న 7 hours బ్యాటిల్ గ్రౌండ్స్ ఇండియా అంట. మా ఆఫీస్లో ఎవరో పాపం నిన్న హాలిడే కాబట్టి PUBG ఆడుతూ కూర్చున్నారు. నిన్న ఇదే పని, మొన్న ఇదే పని. సో రోజు ఇదే చేస్తున్నారు వాడవడం, కనుక్కోవాలి. సో ఇన్ షార్ట్ అని, సో 15th నాడు కూడా రోజు బ్యాటిల్ గ్రౌండ్సే ఉంది. ఇదే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాటిల్ గ్రౌండ్స్ ఎక్కువ వాడుతున్నాను అనుకోండి, నేను ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి యాప్ని బ్లాక్ చేసేయచ్చు. సో బ్లాక్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేసినా బ్లాక్ డౌన్ వస్తుంది, యాప్ పనిచేయదు. మీరు అనుకోవచ్చు, సార్ మేము తెలివైన వాళ్ళం అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తాము అంటే, మీరు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసినా సరే మళ్ళీ బ్లాక్ అనే వస్తుంది. అర్థమవుతుందా? సో కంప్లీట్ వాళ్ళ యాప్స్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇదే కాకుండా ఇంకా మనం ఇంకొంచెం వెళ్తే క్యాలెండర్. ఎంతమంది సేవ్ చేసుకుంటారండి, ఇవాళ ఇక్కడ అపాయింట్మెంట్ ఉంది, రేపు ఈవెంట్ ఉంది, లేదా ఎవరో బర్త్డే ఉందని చేసుకుంటారు కదా. సో ఆ క్యాలెండర్. ఇదే విధంగా కాంటాక్ట్స్ అండి. సో కాంటాక్ట్స్లోకి వెళ్ళామనుకోండి, కంప్లీట్ కాంటాక్ట్స్, ఎన్ని వేల కాంటాక్ట్స్ ఉన్నా సరే మీ ఫోన్లో A to Z అన్నీ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్ చేయగా నా నంబర్స్ వచ్చేసాయి. సో ఈ విధంగా A to Z ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ కాంటాక్ట్స్ ఎన్ని ఉన్నా సరే మొత్తం సింక్రనైజ్ అయిపోతాయి. సైట్ వెబ్. సో మీరు ఏమేమైతే వెబ్సైట్స్ హిస్టరీ వాడారో, ఈవెన్ ఇంకాగ్నిటో విండో, మై డియర్ స్టూడెంట్స్, ఇంకాగ్నిటో విండో చాలా సేఫ్ అనుకుంటారు. మీరు ఇంకాగ్నిటో విండో వాడినా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది. ఇన్స్టెంట్ మెసేజింగ్లోకి వెళ్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి కూడా. ఫేస్బుక్, వాట్సాప్, హ్యాంగ్అవుట్స్,
స్కైప్, లైన్, కిక్, విబర్, టిండర్, స్నాప్చాట్, టెలిగ్రామ్, హైక్, జీమెయిల్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఓ మై గాడ్, ఐఎంఓ, వీచాట్, టాంగో, యూట్యూబ్ అండ్ సిగ్నల్. సో ఈ పర్టికులర్ యాప్స్ ఏవైనా మీ ఫోన్లో ఉంటే వాటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ ట్రై టు ఓపెన్ వాట్సాప్. సార్ వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ సార్, చాలా సేఫ్ సార్ అని అంటూ ఉంటారు. విన్నారు ఎప్పుడైనా? ఒక్కసారి చూద్దాం. యా, సో వాట్సాప్ నాకు సందీప్ నుంచి మెసేజ్ వచ్చింది, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ మెసేజెస్. ఇక్కడ వాట్సాప్ మెసేజ్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదే విధంగా స్నాప్చాట్, ఎంతమంది స్నాప్ వాడతారండి? హౌ మెనీ ఆఫ్ యూ స్నాప్ హియర్? దేనికోసం? స్ట్రీక్స్, బాగుంటుంది కదా. ఏమొస్తుంది దానివల్ల? ఏమొస్తుంది? సో స్నాప్చాట్ మన అందరికీ తెలిసిందే, ఒకసారి ఇమేజ్ చూస్తే మళ్ళీ వెనక్కి రాదు, రైట్? బట్ ఇలాంటివి మీ దాంట్లో ఉంటే ఆ ఇమేజ్ అనేది వెనక్కి వచ్చేస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వైట్ షాకింగ్ థింగ్, ఇది అయిపోయి చెప్తాను. స్నాప్చాట్ అని నాకు గుర్తు చేయండి. డెఫినెట్లీ ఈ రూమ్ నుంచి వెళ్ళే ముందు చాలామంది స్నాప్చాట్ ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, సో ఈ పర్టికులర్ యాప్స్ ఏమున్నా సరే, ఫేస్బుక్, వాట్సాప్, స్కైప్, లైన్, వైబర్, టిండర్, స్నాప్చాట్, టెలిగ్రామ్, హైక్, జీమెయిల్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్, సిగ్నల్, సో అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్ రిమోట్ కంట్రోల్ అండి. చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. సో ఫర్ ఎంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళలో కాల్స్ మాట్లాడంగానే హిస్టరీ డీల్ చేసే అలవాటు ఉంది? కాల్ హిస్టరీ, మెసేజ్ హిస్టరీ. సో లాస్ట్ 10,000 కాల్స్, 10,000 మెసేజ్లు నేను రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎన్ని? 10,000 సరిపోతుందా? రైట్. ఇదే కాకుండా మన్మధుడు మూవీలో మనం చూసినట్టుగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియకుండా రికార్డ్ ఆడియో అని క్లిక్ చేసి ఆడియో వినొచ్చు. ఫోన్ పాకెట్లోనే ఉంటుంది బట్ వినొచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్, టేక్ అ పిక్చర్ అండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హోల్డింగ్ ద ఫోన్ లైక్ దిస్. సో ఫోన్ ఇట్లానే ఉంది. సో నేను రేర్ అని క్లిక్ చేస్తాను. రేర్ అని క్లిక్ చేసి టేక్ అ పిక్చర్ అని ఇచ్చాను. సో బేసిక్లీ ఇందా మనం చూస్తున్నాం కదా టేక్ అ పిక్చర్ అని చెప్పి. సో నేను రేర్ పెట్టి ఊరికే టేక్ పిక్చర్ అని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన వెంటనే ఐ థింక్ మ్యాక్సిమం 5 seconds తీసుకుంటుంది. ఇదే కాకుండా ఇక్కడ నుంచి మనకి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫోన్ నుంచి మెసేజ్ పంపించవచ్చు. ఇక్కడ మెసేజ్ అండ్ నెంబర్ పెట్టాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్, నాకు ఎవరైనా నంబర్ చెప్తారా? ఎనీబడీస్ నంబర్? 9849009608. అమ్మాయిలు ఎవరు రాసుకోకండి. ఓకే, సో ఐల్ జస్ట్ పుట్ దిస్. ఐ థింక్ మీకు ఒక 1 minute మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి చూస్తే మీకు ఫొటోస్ కనిపిస్తున్నాయా? ఫోన్ ఇలానే చేతిలో పట్టుకొని ఉన్నాను. వచ్చిందా? మెసేజ్ వచ్చిందా మీకు? సో ఫోన్ ఇక్కడే ఉంది బట్ కంట్రోల్ అంతా ఎక్కడ ఉంది? ల్యాప్టాప్లో ఉంది. సో ఈ విధంగా అవతల వాళ్ళకి తెలియకుండానే పిక్చర్స్ అనేవి కూడా తీస్తూ ఉంటుంది. ఇదే విధంగా మనం చూస్తే లైవ్ వ్యూయింగ్, ఇది ఇంకొంచెం భయంకరమైన విషయం అనమాట. సో సీసీ కెమెరాస్ ఐడియా ఉందా? ఒకసారి మనం చూద్దాం. ఒకసారి నన్ను ఆ వైపు చూడండి. ఫోన్ ఆఫ్లోనే ఉంది. సో ఫోన్ నేను ఆన్ చేయట్లేదు, స్క్రీన్ కూడా ఆఫ్లో ఉంది. should not take more than a minute and the phone is still off. Why did it stop? Yeah. సో క్వాలిటీ అంటే హాట్స్పాట్ మీద ఉంది కాబట్టి క్వాలిటీ వస్తుంది, లేకపోతే ఫుల్ హెచ్డి క్వాలిటీ వచ్చేస్తుంది. కనిపిస్తున్నారు మీరు? ఐ హోప్ సో. ఫోన్ ఈజ్ స్టిల్ లాక్డ్, నో నోటిఫికేషన్, బట్ వీ కెన్ యాక్సెస్ ద కెమెరాస్. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఫోన్ ఆన్ చేశాను నేను, బట్ నాకు ఎటువంటి నోటిఫికేషన్ కనబడదు స్క్రీన్ మీద, కెమెరా వాడుతున్నట్టు కూడా. సో ఈ విధంగా ఇదే కాకుండా సౌండ్ వినొచ్చు. ఇంకా మోస్ట్ షాకింగ్ థింగ్, సార్ మన ఫోన్ చాలా సేఫ్ సార్ అనుకునే వాళ్ళకి, ఇఫ్ ఐ క్విక్లీ ఓపెన్ దిస్, 2025 ఇస్ ద పిన్. If I quickly open this one, వాళ్ళ ఫోన్ నా దగ్గర ఉంది. కంప్లీట్ మెసేజెస్ చదువుతున్నాను. హోమ్ పేజ్లోకి వచ్చాను నేను. అట్ ద సేమ్ టైం నేను వేరే అప్లికేషన్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేశాను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో ఏవైతే మెసేజ్లు పెట్టుకున్నారో ఆ మెసేజ్లు కూడా చూస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ చేస్తాను. సో వాట్సాప్లో ఏం మెసేజెస్ పెట్టారు ఏంటి అనేవి కూడా మొత్తం నాకు కనిపిస్తుంది. ఇవే కాదండి, వాళ్ళు వాట్సాప్లో వాడే వీడియో కాల్స్ అవ్వచ్చు, ఆడియో కాల్స్ అవ్వచ్చు, ఏదున్నా సరే కంప్లీట్గా కనిపించేస్తాయి. ఇప్పుడు మన ఫోన్ సేఫా? ఫోన్ సేఫా? రైట్. సో ఈ విధంగా ఇవి జరుగుతూ ఉంటాయి. ఇంకా మనం డెప్త్గా వెళ్తూ ఉంటే ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయండి. ఫైల్ ఎక్స్ప్లోర్ నేను ఇందా దీని గురించి మెన్షన్ చేశాను.
సో ఇర్రెస్పెక్టివ్ మీ ఫోన్లో ఎన్ని యాప్ లాక్స్ ఉన్నా సరే వీ కెన్ యాక్చువల్లీ యాక్సెస్ ఆల్ యువర్ ఫైల్స్. సో మొత్తం మీ పీడిఎఫ్స్, మీ ఇమేజెస్, మీ వీడియోస్ మొత్తం కూడా ఇక్కడ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో కమింగ్ బ్యాక్ టు ద ఇంపార్టెంట్ పాయింట్, సార్ ఇదంతా బాగానే ఉంది, హౌ డు వి సేఫ్ గార్డ్ అవర్ సెల్ఫ్స్? అసలు మన ఫోన్ ఇప్పుడు సేఫ్ ఉందా కాదా ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, అందరూ నోట్ చేసుకోండి, మాల్వేర్ బైట్స్, MALWARE మాల్వేర్. ఇది యాప్ స్టోర్లో, ఐఫోన్ యూజర్స్ అయితే యాప్ స్టోర్, గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ప్లే స్టోర్. మాల్వేర్ MALWARE మాల్వేర్, BYTES బైట్స్, మాల్వేర్ బైట్స్. సో మాల్వేర్ బైట్స్ అండి, మీకు ఈ ఐకాన్తో కనిపిస్తుంది, ఈ పర్టికులర్ లోగోతో. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆండ్రాయిడ్ యూజర్స్ ఒకసారి జాగ్రత్తగా వినండి, సబ్స్క్రైబ్ అని అడుగుతుంది. ఇట్ లాస్ట్ యూ టు పే మనీ, ప్లీజ్ డోంట్ పే. లెఫ్ట్ సైడ్ పైన క్రాస్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఫ్రీ వర్షన్ వచ్చేస్తుంది. బట్ ఐఫోన్ యూజర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రిచ్ కిడ్స్, సో బేసిక్లీ ఐఫోన్ వాళ్ళు డబ్బులు కట్టాల్సిందే. దేర్ ఇస్ నో హ్యాక్ టు బైపాస్ దట్ మనీ ఆన్ ఐఫోన్. ఎందుకు అంటే యాప్స్ అన్నీ మనం వాడే ఫోన్ బట్టే మనకు ఉంటుందండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓలాలో ఇక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే ఒక ప్రైస్ ఉంటుంది, ఐఫోన్లో ఇంకో ప్రైస్ ఉంటుంది. ఆండ్రాయిడ్లో కూడా కాస్ట్లీ ఫోన్లో ఒక రేట్ చూపిస్తుంది, చీపర్ ఫోన్లో తక్కువ చూపిస్తుంది. సో ప్రతి వాళ్ళకి అర్థమైపోతుంది. జెప్టోలో అంతే, ఎవ్రీ యాప్ వర్క్స్ ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్ అండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ యాప్. ఇన్స్టాల్ చేసుకొని మీరు స్కాన్ చేస్తే మీ ఫోన్ ఏమైనా హ్యాక్కి గురై ఉంటే కనుక ఆటోమేటిక్గా ఇది ఆపేస్తుంది. క్లియర్? కంక్లూడ్ చేసే ముందు కొన్ని రియల్ టైమ్ లైఫ్ సైబర్ సినారియోస్ గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ వన్, ఫేక్ జాబ్ ఆఫర్స్. చాలామంది అన్నారు ఎవరో జాబ్ స్కామ్స్ అని చెప్పి, సో జాబ్ ఉంది మీరు డబ్బులు కట్టండి అని. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది జాబ్ మెయిల్ అటెండ్ అయ్యారు నిన్న ఇవాళ? రైట్, మీరు ఏమైనా పే చేశారా? ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మీ రెజ్యూమ్, అంతేనా? మీ రెజ్యూమ్ వెళ్ళి ఇవ్వడం, మీ టైం ఇన్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడడం, అంతేగాని ఎవరైనా మీరు జాబ్ ఇస్తాం మీరు మనీ పే చేయండి అంటే ఇట్ ఇస్ 100% దట్ ఇట్ ఇస్ అ ఫేక్ థింగ్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్. ఎవరైనా ఇలాంటి బాధితులు ఉన్నారా? సార్ ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకున్నాను, టెలిగ్రామ్ గ్రూపుల్లో చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. సో ఫస్ట్ మనం 10,000 కట్టంగానే వాళ్ళు మనకి 20,000 ఇస్తారు. మనం అదే ఆస్తో 10,000 కడితే 20,000 వచ్చాయి కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు. విన్నర్ అయిపోతాం. సోషల్ ఇంజనీరింగ్, సోషల్ విన్నాం, ఇంజనీరింగ్ విన్నాం. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్ అ పర్సన్ టు ఫాల్ ఇన్ టు అ ట్రాప్. ఆ ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్ ద పర్సన్ టు ఫాల్ ఇన్ టు ద ట్రాప్ అంటే అవతల వాళ్ళని మనం చెప్పిన విధంగా చేయడానికి కోసం కన్విన్స్ చేసే మెథడ్నే సోషల్ ఇంజనీరింగ్ అంటాం. సో ఆ సోషల్ ఇంజనీరింగ్ మెథడ్స్ వాడి మనం 10,000, సార్ మీరు 10,000 పెడితే 20,000 వచ్చింది, మీరు అదే ఒక 2 లక్షలు పెట్టండి 4 లక్షలు వస్తుంది అనగానే మనం 2 లక్షలు పెడతాం. ఎప్పుడైతే 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తామో వాడు ఎక్కడి నుంచో మాయమైపోతాడు. ఇవేనా జరిగింది? రైట్. సో దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్. నెక్స్ట్ వన్, డెలివరీ ఓటీపీ ఫ్రాడ్స్. సో ఓటీపీ అంటే ఏంటి? ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్, బట్ అట్ ద సేమ్ టైం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓటీపీ అంటే ఓన్లీ టు పర్సన్, అంటే అది మీకు సంబంధించింది, ఎవరికి షేర్ చేయకూడదు. ఈసారి నుంచి ఓటీపీ అంటే ఏంటి? అంతే, మనం ఎవరికి షేర్ చేయొద్దు. కావాలంటే మీరు ఎంటర్ చేసి ఇవ్వండి, లేదా ఎంతేగాని ఫోన్ చేశారు లేదా మెసేజ్ ఫార్వర్డ్ చేయడం ఇలాంటివి చేయకండి. ఒక ఓటీపీ మీ జీవితాన్నే మార్చేస్తుంది, మీ లైఫ్ లాంగ్ సేవింగ్స్ని కూడా క్లియర్ చేసేస్తుంది. సో రీసెంట్గానే ఒక చిన్న స్కామ్ విన్నాను నేను, చిన్నది కాదు పెద్దదే. ఆల్మోస్ట్ ఒక తండ్రి తన లైఫ్ సేవింగ్స్ ఒక 78 lakhs పోగొట్టుకున్నాను ఒక ఓటీపీ చెప్పడం వల్ల. 78 లక్షల రూపాయలు పోయాయి. సో ఒక ఓటీపీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేది, ఇప్పుడు ఓటీపీయే మార్చేస్తుంది. నెక్స్ట్ వన్, ఇన్స్టాగ్రామ్ టేక్ ఓవర్. సో చాలామంది ఈ రీల్స్, ఈ సోషల్ మీడియా ప్రెజెన్స్ అని ఇదిలో ఇన్స్టాగ్రామ్ ఫేక్ ఫాలోవర్స్ అనేవి చేస్తూ ఉంటారండి. అలాంటి సైట్స్లో మీ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, అలాంటివి చేయకండి. సో దే హై ఛాన్సెస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ టేక్ ఓవర్. క్యూఆర్ కోడ్ పేమెంట్ స్కామ్స్. నేను ఏదైనా సరే క్యూఆర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అది ఏంటనేది చూసిన తర్వాత ఆ లింక్ క్లిక్ చేయండి, బ్లైండ్గా క్లిక్ చేయకండి. కేవైసీ అప్డేట్, కస్టమర్ కేర్, ఇవన్నీ అంతే, కాల్ చేసి ఇది ఉంది అది ఉందని చెప్తూ ఉంటారు. సో వాటికి మీరు ఇది అవ్వకండి. ఇది నిన్న లేటెస్ట్ న్యూస్ అండి. ఒక వాట్సాప్ ట్రేడింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యి 2,20,00,000 రూపాయలు పోగొట్టుకున్నారండి. 2.2 crores పోగొట్టుకున్నారు. ఇది నిన్నటి లేటెస్ట్ న్యూస్ అనమాట. సో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు షో యూ. నెక్స్ట్ వన్, సింపుల్ ఓటీపీ. ఒక ఓటీపీ షేర్ చేయడం వల్ల 2.49 lakhs పోయాయి. ఇవన్నీ కూడా లాస్ట్ 2-3 days ఈవెంట్స్ అండి. ఇదే కాకుండా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, విన్నరా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, ఆయన పేరు వాడి కూడా స్కాములు చేస్తూ ఉన్నారు. పాప ఆయనే నిన్న మొన్న ఏదో కన్వెన్షన్ జరిగితే అక్కడ చెప్పారు, నా పేరు వాడి నా ఫొటోస్ వాడే స్కామ్ చేస్తున్నారు, దీన్ని ఏదో ఒకటి చేయండి అని పోలీస్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది ఎక్స్టార్షన్ అండ్ హనీ ట్రాప్. ఈ మధ్య వింటూ ఉన్నాం, కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దీన్ని ఈజీ మనీ కోసం వాడుతూ ఉన్నారని.
సో ఈ విధంగా వాళ్ళు వేరే వాళ్ళకి ట్రాప్ చేసి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ పర్సనల్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ని మార్క్ చేయడం ఏఐ ద్వారా. ఏ ఎత్తైతే పాజిటివ్ ఉందో మనం వినుంటాం ఉదయ్ గారి సెషన్లో కానీ నిఖిల్ గారి సెషన్లో కానీ, ఐ థింక్ సాయి రమేష్ అన్న సెషన్లో కూడా వినుంటాం. ఎంతైతే పాజిటివ్ ఉందో అదేవిధంగా ఈ క్రిమినల్స్ అనే వాళ్ళు నెగిటివ్ కూడా వాడుతూ ఉన్నారు. సో ఆ బేసిస్ మీద చేస్తూ ఉంటారు. ఇంకొకటి, ఇది ఫేక్ రైల్వే జాబ్ ఆఫర్ వాడి 47 lakhs ఒక ఫిజియోథెరపిస్ట్ డూప్ చేయడం జరిగింది. దిస్ హ్యాపెండ్ ఆన్ 17th of February 2026. సో ఇవన్నీ రోజు చూస్తూ ఉంటాము. అసలు హ్యాకర్స్ అనేవాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఐ నో మీ అందరు బోర్ కొట్టిస్తున్నానా లేదా? ఓకే. సో అసలు భయపెడుతున్నానా? నేను అదే చెప్పాను, భయపెట్టామంటే మీకు భయపడితేనే మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటారండి. లేకపోతే ఏముంది, నేను ఒక ఓటీపీ షేర్ చేస్తారు, డబ్బులు పోయాక మళ్ళీ అర్జున్ సార్ ఏదో చేయండి అంటారు. ఓకే. సో ఇంపాక్ట్ వాళ్ళు కూడా చాలామంది రీచ్ అవుతారు. రీసెంట్ టైమ్స్లో వాట్సాప్ హ్యాక్ అయింది, కాల్ ఫార్వర్డింగ్ జరిగింది. నా ప్రజెంటేషన్లో లేదు, బట్ చాలా మంచి విషయం అండి. కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ చాలామంది చెప్తూ ఉంటారు, *21* ఒక నెంబర్ డైల్ చేయండి మీకు డెలివరీ వచ్చింది అని. అస్సలు చేయకండి. *21* ఒక నెంబర్ ఇచ్చి హ్యాష్ ప్రెస్ చేస్తే మీకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్, మీకు వచ్చే ఇన్కమింగ్ మెసేజెస్ అన్నీ వాళ్ళకి డైవర్ట్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాట్సాప్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు వాట్సాప్లో కూడా కాంటాక్ట్ బుక్ సేవ్ అవుతుంది. సో వాళ్ళు ఇమీడియట్గా వాట్సాప్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ కోడ్ కోసము దే లాస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ మెసేజ్ ఆర్ కాల్ తీసుకుని వాళ్ళకి వస్తుంది కొత్త కోడ్. ఎందుకంటే మనకు రాదు కాబట్టి. మనకి కేవలం అవుట్ గోయింగ్ ఉంటుంది కానీ ఇన్కమింగ్ కాల్స్ మెసేజ్ రావు. వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ వాట్సాప్లో తీసుకొని వాళ్ళందరికీ డబ్బులు ఇవన్నీ స్కామ్ చేస్తూ ఉంటారు. సో కాల్ ఫార్వర్డింగ్ జరిగినప్పుడు మీరు కంగారు పడకండి. ఇమీడియట్గా మీ సెట్టింగ్స్ ప్రతి ఫోన్లో అండి, ఐఫోన్ అయితే జనరల్లో ఉంటుంది, నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే సెట్టింగ్స్లో కాల్ ఫార్వర్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని డిసేబుల్ చేసేసేయండి. మీరు కొత్త సిమ్ కార్డ్ తీసుకోక్కర్లేదు, పోలీస్ దగ్గర కూడా పరిగెత్తక్కర్లేదు. ఫస్ట్ థింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కాల్ ఫార్వర్డింగ్ అనే ఆప్షన్ డిసేబుల్ చేసేసేయండి. డిసేబుల్ చేస్తే వాళ్ళ కాల్స్ వెళ్ళవు. సో తర్వాత మీరు మళ్ళీ మీ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ మీరు రికవర్ చేసుకోవచ్చు. ఓకే. సో అసలు ఈ హ్యాకర్స్ అనే వాళ్ళు ఏ విధంగా హ్యాక్ చేస్తూ ఉంటారు? ఫస్ట్ థింగ్, మన డబ్బుల్ని హ్యాక్ చేయరండి, మన మైండ్ని హ్యాక్ చేస్తారు. ఏ విధంగా అంటే 5 విధాలండి. ఒకటి, ఫియర్, భయపెడతారు. డిజిటల్ అరెస్ట్ వినుంటారు. మీ ఆధార్ కార్డ్ ఏదో డ్రగ్స్లో దొరికింది, ఏదో పార్సల్లో ఉంది, లింక్ అయి ఉంది, మీరు డబ్బులు కట్టకపోతే మీ పరువు తీస్తాం, మీ ఇంటికి వస్తాం, పోలీసు వాళ్ళు వస్తారని ఒక భయం క్రియేట్ చేస్తారు. సో దట్ ఈస్ ఫియర్. సెకండ్ వన్, గ్రీడ్, ఆశ చూపిస్తారు. మీరు ఇప్పుడు డబ్బులు పెట్టకపోతే మీరు లూస్ అవుతారు సార్, ఇంకా ఆలస్యం చేస్తే ఆశాభంగా అనే టైప్లో క్రియేట్ చేస్తారు. ఏదో విధంగా మోటివేట్ చేసి డబ్బులు పెట్టిస్తారు. ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ వన్, అర్జెన్సీ, ఇప్పుడే అయిపోవాలి, లేకపోతే మీరు చాలా ఇదైపోతారు, ఇమ్మీడియట్గా చేయాలి అని ఆ అర్జెన్సీని కూడా క్రియేట్ చేస్తారు. అంటే ఒక ఫోమో క్రియేట్ చేస్తారు మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే. నెక్స్ట్ వన్, ఎమోషన్. కొన్నిసార్లు మీ పిల్లలకి యాక్సిడెంట్ అయింది, లేదా మీ వాళ్ళు ఎవరో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి కూడా కాల్ చేస్తారండి. అండ్ థ్యాంక్స్ టు ఏఐ బేస్ చేసుకొని రీసెంట్గా మన నిఖిల్ వాళ్ళు, ఐ థింక్ నిఖిల్ అండ్ ఇంపాక్ట్ వాళ్ళు కలిసి మహాశివరాత్రి సాంగ్స్ క్రియేట్ చేశారు. విన్నారా? 5,000+ సాంగ్స్ క్రియేట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. అదే ఏఐని ఎట్లయితే వీళ్ళు పాజిటివ్గా వాడుతున్నారు, ఈ స్కామర్స్ అనే వాళ్ళు మన వాయిస్ని కూడా అలా క్లోన్ చేసి నెగిటివ్గా వాడుతూ ఉంటారు. సో రీసెంట్గా మూవీస్లో కూడా బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్ విన్నాము ఇలా ఏఐ వాయిస్తో. సో ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఆ ఎమోషన్ కనెక్ట్ కోసం మన వాయిస్ని కూడా ఫేక్ చేస్తూ ఉంటారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఇటాలియన్ కంపెనీ ఉందండి, ఇండియాలో కూడా ఉంది దాని ఆపరేషన్స్. ఒకరోజు వాళ్ళ ఆన్లైన్లో జూమ్లో వాళ్ళ బోర్డ్ మీటింగ్ నడుస్తూ ఉంది. వాళ్ళ గ్రూప్ CEO జాయిన్ అయ్యారు. కాల్ చేసి చెప్పారు, ఏమనంటే మనకు చిన్న లీగల్ ఇష్యూ ఉంది, ట్యాక్స్ ఇష్యూ. సో అందువల్ల మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఈ పలానా బ్యాంక్ అకౌంట్కి పంపించేసేయండి, హాంకాంగ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పారండి. సరే అండి, CEO కాల్ చేశారు, ఎవ్రీథింగ్ డన్ కదా అని చెప్పి వీళ్ళు డబ్బులంతా ట్రాన్స్ఫర్ చేస్తారు. దగ్గర 350 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన 1 వీక్కి తెలిసింది ఏంటంటే అదొక ఫేక్ CEO, ఫేక్ వాయిస్ యూజ్ చేసి వాడారు అని చెప్పి. బై ద టైం వీళ్ళు ట్రేస్ చేసేలోపు వాళ్ళు 2-3 అవర్స్లో మొత్తం అమౌంట్ అంతా విత్డ్రా చేస్తారు. సో ఇలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ట్రస్ట్ ఏంటంటే మేము మీకోసం ఉన్నాం, మేము చూసుకుంటాం అని ఇలా ఫేక్ హోప్స్ ఇస్తారు. ఎస్పెషలీ ఈ ఆన్లైన్ ట్రేడింగ్ స్కాముల్లో ఏం జరుగుతుందంటే, మేము మీ పర్సనల్ అడ్వైజర్ అండి, మేము ఉన్నాం, మేము తోడుగా ఉంటాం అని చెప్పి, మీ మనీ గ్రో అని మేము హెల్ప్ చేస్తాం అని చెప్పి ఇలా ఒక రకమైన ట్రస్ట్ క్రియేట్ చేసేసి ఈ 5 ఫ్యాక్టర్స్ ద్వారా ఫస్ట్ మన బ్రెయిన్ని హ్యాక్ చేసి తర్వాత మన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఖాళీ చేస్తూ ఉంటారు. క్లియర్? సో ఒకవేళ మీరు కనుక హ్యాకింగ్ గురైతే, మీరు కనుక సైబర్ ఫ్రాడ్కి గురవుతే ఏం చెయ్యాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్యానిక్ అవ్వకండి, కామ్గా ఉండండి. చాలామంది కంగారు పడిపోతారు, ఏదో చేసేయాలని అనవసరంగా 10 మందికి చెప్తారు. ఆ 10 మంది ఇంకో 100 మందికి చెప్పి అయ్యో నువ్వు హ్యాకింగ్కి గురయ్యావా అని మళ్ళీ చులకనగా చూస్తూ ఉంటారు. ఎవరైనా నోటీస్ చేశారా?
అది కూడా తెలియదా అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే మనం చాలా బిజీగా ఉన్నప్పుడు, మనం ఏదో పనిలో ఉన్నప్పుడు వీళ్ళు కాల్ చేస్తూ ఉంటారు హ్యాకర్స్ అనేవాళ్ళు. ఉత్తప్పుడు కాల్ చేయరండి, ఏదో పనిలో ఉంటాం, లేదా ఏదో టీచర్స్ అయితే టీచ్ చేస్తూ ఉంటారు, లేదా బ్యాంక్ ఎంప్లాయీ అలా ఉంటప్పుడు కాల్ చేసేయాలి సార్, అర్జెంట్ సార్, కేవైసీ అయిపోయింది, లేదా మీ పాయింట్స్ ఎక్స్పైర్ అవుతుంది అని చెప్పి అలా ఆ విధంగా కొట్టేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే మీరు హ్యాకింగ్ గురైనప్పుడు ఫస్ట్ థింగ్ కామ్గా ఉండండి. సెకండ్ థింగ్ 1930 ఏంటండి, 1930 గవర్నమెంట్ యొక్క సైబర్ హెల్ప్ లైన్ నంబర్. అది ఇండియా మొత్తం ఒకటే నెంబర్. ఆ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ఫ్రాడ్ ఏదైతే ఉందో ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిపోర్ట్ చేస్తే ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ 1 hour ఇస్ కాల్డ్ గోల్డెన్ అవర్. ఏంటండి, గోల్డెన్ అవర్. మీకు స్కామ్ జరిగి మీరు మోసపోయిన డబ్బులు రికవర్ అవ్వాలి అంటే ఫస్ట్ 1 hour లోపు మీరు 1930 కంప్లైంట్ ఇవ్వాలి. ఎంత తొందరగా ఇస్తే అంత బెటర్ ఛాన్సెస్ ఆఫ్ రికవరింగ్. సార్ ఎందుకని 1 hour అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరికి ట్రాన్స్ఫర్ చేశారు, ఒక 1 lakh rupees మీరు ట్రాన్స్ఫర్ చేశారు, వాడు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేలోపు మీరు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేస్తారు. సో మన డబ్బులు అక్కడే ఆగిపోతాయి, మనకి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ డబ్బులన్నీ మళ్ళీ క్రిప్టో రూపంలో, USDT రూపంలో చేసేసి దేశాలు దాటిచ్చేస్తూ ఉంటారు. సో అలాంటి కేసులో మన కంప్లైంట్ ఒక కాగితం తప్పితే డబ్బులు అయితే వెనక్కి రావు. So first 1 hour is very important in terms of any kind of cyber fraud. It might be financial, it might be matrimonial, it might be anything. It is highly important that you report to 1930 or else cybercrime.gov.in. cybercrime.gov.in అనే వెబ్సైట్ కూడా ఉంటుంది, అందులో కూడా మీరు ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, చేంజ్ పాస్వర్డ్స్. ఒకవేళ మీరు ఏదైనా హ్యాకింగ్ గురైంటే నేను ఇందాక చెప్పినట్టుగా అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ పెట్టుకోకండి, పాస్వర్డ్స్ ఇమీడియట్గా చేంజ్ చేసుకోండి. థర్డ్ వన్, అలర్ట్ యువర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మీ బ్యాంక్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోతే బ్యాంక్, లేదా ఇంకేదైనా LIC హ్యాక్ అవుతుంది LIC, సో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయండి, నాది అయ్యింది, కొంచెం మీరు అది కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి. లాస్ట్ వన్, నేను చెప్పినట్టుగా ఫైల్ రిపోర్ట్ 1930 ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేయండి. అర్థమైందా? ఎస్. సో బిఫోర్ ఐ కన్క్లూడ్ ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఐ విల్ కమ్ టు యువర్ క్వశ్చన్స్. 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్, థింక్ బిఫోర్ యూ క్లిక్. అంటే క్లిక్ చేసే ముందు ఆలోచించండి. సెకండ్ వన్, వెరిఫై బిఫోర్ యూ షేర్. షేర్ చేసే ముందు వెరిఫై చేయండి. అండ్ థర్డ్ వన్, స్టాప్ బిఫోర్ యూఆర్ షేరింగ్ యువర్ OTP. సో ఫస్ట్ వన్, థింక్. సో క్లిక్ చేసే ముందు థింక్ చేయాలి. షేర్ చేసే ముందు గట్టిగా కొంచెం వెరిఫై చేయాలి. OTP అసలు చెప్పకూడదు, డోంట్ షేర్. అర్థమవుతుందా? సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. బ్లైండ్గా అయి పడితే క్లిక్ చేయకండి. ఇందాక నేను చూపించినట్టుగా రష్మిక ఏదైతే ఎగ్జాంపుల్ చూపించానో, ఫేక్ లెటర్స్ క్రియేట్ చేసి కూడా లింక్స్ పంపిస్తూ ఉంటారు. క్లియర్? సో బిఫోర్ ఐ వైండ్ అప్ మై సెషన్, ఎనీ క్వరీస్ కెన్ బి ఆన్సర్డ్ బికాస్ చాలా టైం తీసుకున్నాను. స్నాప్చాట్, వెరీ గుడ్ పాయింట్. క్విక్గా స్నాప్చాట్ సర్చ్ చేయవా? సో స్నాప్చాట్ మనం ఏమనుకుంటాం, ఒకసారి స్నాప్ తీస్తే అయిపోతుంది అనుకుంటాము. సో స్నాప్చాట్ అనే కాదండి, చాలా యాప్స్ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏది ఫ్రీగా రాదండి, అన్నీ ఫ్రీ అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది. ఈ ఫ్రీలో బేసిక్గా మనం వాడే యాప్స్ అన్నీ ఒకటే కంపెనీకి సంబంధించినవి. మెటా అని, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఈ 3 నాకు తెలిసి 99% ఆఫ్ ద పీపుల్ వాడుతూ ఉంటారు. సో ఈ 3 మెటా ఈజ్ ఆల్సో డేటా స్టీల్. దాని గురించి కేసెస్ కూడా USలో నడుస్తున్నాయి. అదేవిధంగా స్నాప్చాట్ సంబంధించి ఏమైంది అంటే, మన ఇండియన్స్ ఎక్కడున్నా సరే కొంచెం ఎక్స్ట్రాడినరీ, మనకే చాలా ఎక్కువ బ్రెయిన్స్ ఉన్నాయి, దేవుడు అలా ఇచ్చాడు. సో ఒక ఇండియన్ స్టూడెంట్ యూకేలో ఒక ఫ్లైట్ ఎక్కుతూ తన ఫ్లైట్ ఫోటో పెట్టండి, స్నాప్లో ఫోటో పెడతారు కదా, పెట్టి ఐఆమ్ గోయింగ్ టు బాంబ్ దిస్ ప్లేన్, ఐఆమ్ ఫ్రమ్ తాలిబాన్ అని వాళ్ళ ఫ్రెండ్కి పంపించాడు. ఐఆమ్ గోయింగ్ టు బాంబ్ దిస్ ప్లేన్, ఐఆమ్ ఫ్రమ్ తాలిబాన్ అని ఆ ఫ్లైట్ ఫోటో పెట్టి వాడు ఫ్లైట్ ఎక్కేశాడు. ఫ్లైట్ ఎక్కి టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాలకి 2 UK ఫైటర్ జెట్స్ ఆ ఫ్లైట్ని ఫాలో అయ్యి ఫ్లైట్ని ల్యాండ్ చేసి వీడిని అరెస్ట్ చేశారు. వాడు వాళ్ళ ఫ్రెండ్కి స్నాప్చాట్లో ఫోటో పెట్టాడు, ఐఎమ్ గోయింగ్ టు బాంబ్ దిస్ ప్లేన్ అని చెప్పి. బట్ UK గవర్నమెంట్ వాటిని ట్రాక్ చేసి వాడిని ఫ్లైట్ దించి అరెస్ట్ చేశారు. పాప ఐ థింక్ 21-22 years old అనుకుంటా. ఇఫ్ యూ కెన్ జస్ట్ షో ద న్యూ హెడ్లైన్. యా, పైకి వెళ్ళమ్మా, కొంచెం పైకి. యా, 2022లో జరిగింది ఇది. న్యూస్ కావాలి. యా, స్పానిష్ కోర్టులో పెట్టారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తను వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఎలా వెళ్ళింది అనేది మీకు అర్థమే ఉంటుంది. క్లియర్? ఇంకా బెటర్గా చెప్తాను. ఇన్స్టాగ్రామ్ వాడతారు అందరూ? ఎందుకు వాడతారు? రీల్స్, మెసేజెస్ అని ఒక ఆప్షన్ ఉంటుందా? మెసేజెస్లో వానిష్ మోడ్ అని ఒకటి ఉంటుంది, విన్నారా? చూసారు ఎప్పుడైనా? వానిష్ మోడ్ అంటే ఏంటండి, ఒక్కసారి మెసేజ్ చూడంగానే పోతుంది. మీరు ఒక్కసారి సెట్టింగ్స్లో వెళ్ళి
డౌన్లోడ్ అ కాపీ ఆఫ్ యువర్ ఇన్స్టాగ్రామ్ డేటా అని ఉంటుంది. డౌన్లోడ్ అ కాపీ ఆఫ్ యువర్ ఇన్స్టాగ్రామ్ డేటా, అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. 24 అవర్స్ పడుతుందండి. 24 అవర్స్ తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ డేటా వస్తుంది. డే 1 నుంచి ఇవాళ దాకా మీరు ఇన్స్టాగ్రామ్లో ఏం మెసేజ్ పెట్టారో మొత్తం ఉంటాయండి. సార్ నేను డిలీట్ చేశా కదా సార్ అంటే మీ ఫోన్లో డిలీట్ అయింది, ఇన్స్టాగ్రామ్ దగ్గర ఇంకా ఉంది. మళ్ళీ సైలెంట్ అయిపోయారు. అర్థమైందా? సో ఈ విధంగా చాలా ఉంటూ ఉంటాయి. ఒకటి ఏంటంటే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో మనం తెలుసుకుని వాడుకుంటే అంత మంచిదండి. తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ ఉంటే అనవసరంగా మనం ఇంకొకళ్ళకి ఫ్రాడ్ అవుతుంటాం. మీరు అనొచ్చు సార్ మీరు ఇంత చెప్తున్నారు, మీరు ఎప్పుడైనా సైబర్ క్రైమ్ గురయ్యారంటే నా క్రెడిట్ కార్డ్స్ చాలాసార్లు హ్యాక్ చేశారండి, చాలాసార్లు హ్యాక్ చేశారు. ఓకే, సో ఒకసారి ఇలానే ఏదో సెషన్లో ఉన్నప్పుడు కాల్ చేసి నేను బ్యాంక్ మేనేజర్ మీ కార్డ్ నెంబర్ వెరిఫై చేయండి అన్నాడు. బ్యాంక్ మేనేజర్ అప్పుడు నీ కార్డ్ నెంబర్ తెలియాలి కదా అంటే నాకు తెలియదు అన్నాడు. ఏ బ్యాంక్ అంటే ఎస్బీఐ అన్నాడు. అసలు నాకు ఎస్బీఐలో అకౌంటే లేదు. అర్థమవుతుందా? సో ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్స్. ఒక్క నిమిషం అండి, కొద్దిగా లౌడర్. ఒక్క సెకండ్ సైలెంట్ అండి, ఆయన మాట్లాడుతున్నా నాకు వినిపించట్లేదు సార్. కొంచెం మళ్ళీ రిపీట్ చేయండి సార్. బ్యాంక్ అకౌంట్స్ సేఫ్గా ఎలా పెట్టుకోవాలి సార్? బ్యాంక్లో సేఫ్గానే ఉన్నాయి సార్, మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్. ఒక్క నిమిషం రిపీట్ చేయండి సార్, మైక్ వస్తుంది. ఆన్ చేయండి సార్, దాని మీద లాంగ్ ప్రెస్ ఐ గెస్. సార్ రీసెంట్లీ మా ఫ్రెండ్ది ఇట్లనే హ్యాక్ అయ్యి ఆయన అకౌంట్లో 7.5 lakhs ఉంటే అవి సైబర్ క్రైమ్ అయిపోయినాయి సార్. సో అప్పటి నుంచి మేము ఏం చేసినామంటే ఒక ఎక్కువ అమౌంట్ ఉంటే సపరేట్ బ్యాంక్ అకౌంట్లో ఉంచి దానికి ఎలాంటి ఫోన్పే కానీ జీపే కానీ ఇంకా ఇంటర్నెట్ అకౌంట్ యాక్సెస్ లేకుండా ఫ్రీ అంటే దానికి ఎలాంటివి లేకుండా నార్మల్ చెక్ లాగానే విత్డ్రా చేసుకునేలాగా పెట్టాము. అంటే ఇవి సేఫ్టీ అయినా ఇట్లా కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయా అని? సార్ ఆ విషయంలో హ్యాక్ అవ్వాలంటే మీరు చెక్ మీద సంతకం పెట్టినప్పుడు చెక్ కూడా తీసుకెళ్ళిపోయి చేసుకోవచ్చు సార్. అట్లా సో ఒకటి ఏంటంటే మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఒకటి ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్లో మన డబ్బులు సేఫ్ అండి, మన చిన్న అజాగ్రత్త వల్లనే డబ్బులు పోతాయి. సో మీ కండిషన్లో ఏంటి అంటే ఒకటి వాళ్ళు ఎవరైనా కార్డ్ డీటెయిల్స్ కానీ ఓటీపీ కానీ షేర్ చేసి ఉండాలి, లేదా ఏదైనా నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కానీ చేసి ఉండాలి. ఆ రెండు కాకుండా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు అయితే పోవండి, 100% క్లియర్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ అకౌంట్లో మీ డబ్బులు సేఫ్, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇండియా చాలా స్ట్రిక్ట్గా ఉంది దీని మీద. మీ కార్డ్స్ కానీ మీ ఓటీపీస్ కానీ మీరు అన్నెసెసరీ పోర్టల్స్లో ట్రాన్సాక్షన్స్ కానీ ఎప్పుడు చేయకండి. సో వాళ్ళు యూజ్ చేసుకొని మీ డేటాని మళ్ళీ వాడుకొని వాళ్ళు డబ్బులు దొంగిలించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే చాలామంది ఎక్కువ మేజర్ అమౌంట్ ఉన్న దానికి ఫోన్పే కనెక్ట్ ఉందనుకో సార్, ఏదన్నా ఒక దాని ద్వారా ఒక చిన్న అడిషన్ సార్, ఫోన్పే కనెక్ట్ ఉన్నా సరే కంబైన్డ్గా అన్ని యూపీఐ యాప్స్ ద్వారా ఒక రోజుకి జరిగే ట్రాన్సాక్షన్ 1 lakh rupees మాత్రమే. అంతేనా అండి? 24 hours 1 lakh. సో 1 lakh మించి యూపీఐ ద్వారా తీయడం జరగదు, అది ఇంపాసిబుల్ అది. సో ఇంకేదైనా మెథడ్ ద్వారా వాళ్ళు డబ్బులు దొంగిలించదు. సో మోస్ట్లీ నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అయి ఉండొచ్చు. 7.5 lakhs అంటే యూపీఐ ద్వారా అసలు పాసిబిలిటీ అవ్వదు. అది సార్ 7.5 lakhs అయితే యా. సో ఇలా సేఫ్టీ అయినా సార్? అంటే మనం ఏం కనెక్ట్ చేయకుండా అంటే ఒక అకౌంట్ అట్లా ఉంచుకోవడం సేఫ్టీయా, లేకుంటే ఇంకేదైనా మెథడ్ ఉందా? అంటే డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ అండి. నన్ను అడిగితే నాకు ఆఫీస్కి ఒకటి ఉంటుంది, నా పర్సనల్ ఒకటి ఉంటుంది, సేవింగ్స్ ఇంకోటి ఉంటుంది. సో అది ఎవరి ఇష్టం వాళ్ళు. బట్ ఎందులో ఉన్నా కూడా ఏ ట్రాన్సాక్షన్ తెలుసుకుని చేస్తే ఇట్ ఈస్ 100% సేఫ్. థ్యాంక్ యూ. ఏదైనా అప్లికేషన్స్ ఉన్నాయంటే మాల్వేర్ బైట్స్ ఒక్కటి సరిపోతుంది సార్, అంతకుమించి ఇంకా ఏ అప్లికేషన్స్ వద్దు. ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నా కూడా మంచి క్వశ్చన్ అడిగారు. మనకు ఒక చెడ్డ హ్యాబిట్ ఉందండి. ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసిన నెక్స్ట్ ఎలో ప్రెస్ చేస్తాం. ఆ ఎలో ఎందుకు అడుగుతుందో ఆలోచించము. సో ఇప్పుడు ఇందాక నేను ఏదైతే స్పై అప్లికేషన్ ఈ ఫోన్లో వేసానో ఒకసారి ఏసీ తీస్తే చాలండి, ఏసీ తీసినా కూడా వాళ్ళకి డేటా వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా మీరు పర్మిషన్ ఇచ్చే ముందు యాప్కి అది అవసరమా కాదా అని ఆలోచించండి. సార్ ఇంకాగ్నిటో విండో నన్ను గూగుల్ ట్రాక్ చేయకూడదు అంతే సార్, లేకపోతే ఊరికి హిస్టరీ అంతా నాకు హ్యాకింగ్ గురించి చూపిస్తుంది. సాయంత్రం ఇంటికి వెళ్తే హ్యాకింగ్ కోర్సు నాకు అమ్ముతుంది అది. సార్ ఇప్పుడు ఆధార్ కార్డు కోసం అప్పుడప్పుడు ఓటీపీలు అడుగుతూ ఉంటారు. మన అంటే తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ సేవ నుంచి కావచ్చు, లేదా ఇప్పుడు మార్చి వచ్చింది కదా ఐటీ విషయంలో కొంచెం ఆధార్ అది ఉంటుంది, అప్పుడు కూడా ఓటీపీ షేర్ చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదా? ఎందుకంటే సార్ మెసేజ్లో కూడా దేని గురించి ఓటీపీ అడుగుతున్నారు అనేది కూడా ఉంటుంది కాబట్టి వెదర్ ఇట్ ఈస్ సేఫ్ ఆర్ నాట్ అనేది కూడా ఒకసారి. వెరీ గుడ్ వ్యాలిడ్ క్వశ్చన్ సార్. ఓటీపీస్ పరంగా అయితే మీరు ఆధార్ మనం మెసేజ్లో ఎందుకు ఎక్కడ వాడుతున్నారని రాదు సార్, బట్ ఈమెయిల్లో వస్తుంది.
ఎక్కడ యూస్ చేస్తున్నాను ఈమెయిల్ అయితే మీకు కన్ఫర్మ్గా వస్తుంది. సో ఈమెయిల్ చూసుకుని షేర్ చేయండి, ఒకటి పాయింట్. రెండోది ఆధార్ పరంగా సేఫ్ అంటే అన్ఫార్చునేట్లీ జియో వచ్చినప్పుడు ఇండియాలో వెల్కమ్ ఆఫర్ అని చెప్పి సిమ్ కార్డ్స్ ఎట్లా పడితే అట్లా ఇచ్చేశారు. విన్నారండి, 3 months ఫ్రీ 3 months ఫ్రీ అని 2016-17 ఆ టైంలో ఆధార్ డేటాబేస్ ఏదైతే యూఐడిఏ ఉందో అది కంప్లీట్ కాంప్రమైజ్ అయిపోయిందని. ఎందుకంటే జియో వాజ్ ద ఫస్ట్ వన్ టు ఆన్ బోర్డ్ పీపుల్ యూజింగ్ ఆధార్. సో టు బి ఆన్ అ సేఫర్ సైడ్ ఆధార్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ ఆధార్ యాప్లో మీరు బయోమెట్రిక్స్ ఇవన్నీ ఓటీపీస్ ఇవన్నీ బ్లాక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీకు అవసరం ఉందో మీ అకౌంటెంట్ అడుగుతారు ఐటీఆర్కి అనుకున్నప్పుడు అన్బ్లాక్ చేయండి. దట్ ఈస్ వన్ సేఫ్ మెథడ్. ఐ వుడ్ సే ఆధార్ అని ఒక యాప్ ఉంటుంది. సిమ్ కార్డ్స్ పరంగా చూస్తే సంచార్ సాతి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, సంచార్ సాతి అని గవర్నమెంట్ ఈ మధ్య తీసుకొచ్చారండి. మీకు తెలియకుండా మీ పేరు మీద ఏదైనా ఇతర వాళ్ళు మొబైల్ నెంబర్ వాడుతుంటే అక్కడ తెలిసిపోతుంది. సంచార్ సాతి. సార్ నా ఫోన్ పోయింది సార్, ఆ ఫోన్ ట్రాక్ చేయొచ్చా మనం మళ్ళీ? ఫోన్ పోయింది, ఫోన్ ట్రాక్ చేయొచ్చా అంటే బేసిక్లీ ఫోన్ ఆన్లో ఉంటేనే ట్రాక్ అవుతుంది. అది కూడా మనకి ట్రాక్ అవుతుంది, పోలీస్ వాళ్ళ ద్వారానే ట్రాక్ అవుతుంది. ఒకవేళ ఫోన్ ఆఫ్ చేస్తే కనుక సర్టన్ టైం పీరియడ్ ఉంటుంది, ఆ సర్టన్ టైం పీరియడ్ వరకు లోపు చేస్తేనే ఆ లాస్ట్ లొకేషన్ వస్తుంది, లేకపోతే అది కూడా రాదు. అంటే మనకి యూజువల్లీ అలాంటివి చాలా తక్కువ మేడం. ఐ డోంట్ హ్యావ్ దట్ వీడియో ప్రూఫ్, లేకపోతే మీకు చూపించేవాడిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ కోర్స్ ఉందనుకోండి, ఐ థింక్ క్విక్గా నేను ట్రై చేస్తాను. అయినా పాపం చాలామంది వెయిట్ చేస్తున్నారు టు కంప్లీట్ మై సెషన్. యా, సో ఇది నా అమెజాన్ అకౌంట్ అండి, నేను అన్ని లైవ్ చూపిస్తున్నాను. సో నేను నా ఆర్డర్స్లోకి వెళ్ళాను. సో ఆర్డర్స్లో నేను స్కల్ క్యాండీ, విన్నర్ ఈ బ్రాండ్ స్కల్ క్యాండీస్ ఇంటూ హెడ్సెట్స్ అండ్ ఇయర్ ఫోన్స్. సో 2017 అండి ఇది. సో నేను 2017 ఆర్డర్ డీటెయిల్స్ ఓపెన్ చేశాను. ఇది మళ్ళీ అమెజాన్ లైవ్ వెబ్సైట్. సో ఐ వాజ్ ఇన్ బెంగళూరు, దిస్ వాజ్ ఇన్ 26 జూలై 2017. సో మా అడ్రస్ బెంగళూరు ఆఫీస్ అండ్ నేను ఇంత పే చేశానండి. ఇంత పే చేశాను, ఆర్డర్ డెలివరీ అయింది. ఇదే కాదు, నాకు ఇప్పటికి కూడా ఇన్వాయిస్ వస్తుందండి, దానికి ఇన్వాయిస్ కూడా ఓపెన్ అవుతుంది. కనిపిస్తుందా? ఒరిజినల్ ప్రైస్ 2,999, బట్ ఇట్ ఈస్ లైక్ 000. అర్థమవుతుందా? సో ప్రైస్ మ్యానిపులేషన్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి మేడం ఆన్లైన్లో. దట్ ఈస్ పాసిబుల్, బట్ నార్మల్ పర్సన్స్కి అంత ఇట్స్ నాట్ ఈజియర్. ఫోన్ ఎలా హ్యాక్ అయింది అంటే ఒకటే ఏంటంటే మనకు తెలియకుండా ఏదైనా నోటిఫికేషన్ స్క్రోల్ అయిపోయినా, లేదా మనం కాల్స్ మాట్లాడేటప్పుడు ఏదైనా రకమైన బీప్స్ వినిపిస్తుంటే ఇట్ ఈస్ అ ట్రిగర్ దట్ యువర్ ఫోన్ ఈస్ హ్యాక్డ్. సో బెటర్ మాల్వేర్ బైట్స్ ఇన్స్టాల్ చేసుకుని వదిలేసేయండి, ఎప్పుడున్నా రియల్ టైం అలర్ట్స్ ఇచ్చేస్తుంది. ఇంకా నా ఫోన్ నెంబరా సార్? తప్పకుండా ఇస్తాను. 9550 660-845. వాట్సాప్ మెసేజ్ మాత్రమే డ్రాప్ చేయండి, నా పర్సనల్ నెంబర్ సార్. ఫోన్ హ్యాక్ అయ్యాక రీసెట్ చేస్తే అంటే ఇప్పుడు మేము ఏదైతే అప్లికేషన్ చూపించానో అది డివైస్ అడ్మినిస్ట్రేటర్ లాగా అవుతుంది సార్. మీరు ఫోన్ రీసెట్ కూడా చేయలేరు. ఫోన్ రీసెట్ కూడా మిమ్మల్ని ఎలా చేయదు, బ్లాక్ చేసేస్తుంది. సో అలాంటి లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అంటే మనం ఎంత తెలివైన వాళ్ళం మనకంటే ఎక్కువ తెలివ హ్యాకర్స్కి ఉంటుంది అట్లా. ఎనీమోర్? సో బిఫోర్ ఐ వైండ్ అప్ ఒక క్విక్ థింగ్. సో జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, మీకు ఇంకా ఏదైనా సైబర్ సిటీ పరంగా తెలుసుకోండి. ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి కొన్ని మేము చూపించలేకపోయాము, బికాస్ ఆన్లైన్లో కొన్ని వేల మంది చూస్తున్నారు. సో దీన్ని మిస్యూజ్ చేయకూడదని చెప్పి మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే వీఆర్ లొకేటెడ్ రైట్ హియర్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 అండి, TV9 దగ్గర మా ఆఫీస్. సో యూ కెన్ వాక్ ఇన్ అండ్ దీస్ ఆర్ అవర్ ఆఫీస్ నంబర్స్. సో యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అవర్ టీమ్ ఎనీ టైమ్. వీ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ ఆఫీస్ ఆన్ రోడ్ నెంబర్ 3. అండ్ అలాంగ్ విత్ దట్ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది పోలీస్ వాళ్ళతో కొలాబరేషన్ చేసి మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, బికాస్ వీ ఆఫీషియల్లీ డీల్ విత్ ద ఎంటైర్ తెలంగాణ పోలీస్ ఫోర్స్, వీ కెన్ టేక్ యూ టు ద పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మేడ్చల్. లాస్ట్ టైం ఎంతమంది వచ్చారు పీటీసీ సెషన్స్కి? పోలీస్ సెషన్కి చాలామంది వచ్చారు. సో ఈసారి మీకు అక్కడ సెషన్, అక్కడ మేము ఒక ల్యాబ్ పెట్టడం జరిగింది. CSR ఇనిషియేటివ్గా ఒక 50 lakh rupees పెట్టి మేము పోలీస్ వాళ్ళకి ల్యాబ్స్ పెట్టాము. హార్డ్వేర్ యూస్ చేసి ఎట్లా హ్యాక్ చేస్తారని కూడా చూపించాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది కార్డ్స్ బయట పార్క్ చేసి ఉన్నాయి, మీకు మీ పాకెట్లో ఉంటుంది, కానీ కార్ని కూడా హ్యాక్ చేయొచ్చు. సో అది ఎలా జరుగుతుందని కూడా ఆ డివైస్ అన్నీ ఉన్నాయి. బట్ ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ అని చెప్పి నేను చూపించట్లేదు, బికాస్ మిస్యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆన్ అ కన్క్లూజన్ నోట్, ఆల్రెడీ ఉదయ్ సార్ చాలా చెప్పారు, బట్ ఐ లైక్ టు జస్ట్ గివ్ అ ఫ్యూ 1-2 points before I wind up my thing. Yep. So my name is Pramil Arjun, as people have said.
I own I am the CEO of a company called Pricus and a small company called Skillveda, which is into trainings. I would say నేను క్లాస్ 7th ఉన్నప్పుడు హ్యాకింగ్కి ఇంట్రడ్యూస్ అయ్యానండి. వెన్ ఐ వాజ్ మై క్లాస్ 7. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. 7th క్లాస్లో నారాయణ ఒక స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్ తప్పితే ఇంకో ప్రపంచం తెలియదు. అప్పుడు ఫస్ట్ ఇయర్ నేనే అనమాట అందులో. సో అందుకని రిలాక్సేషన్ కోసం కంప్యూటర్ మా ఫాదర్ తెచ్చినప్పుడు అట్లా హ్యాకింగ్లోకి ఇంట్రడ్యూస్ అయ్యాను, బికాస్ నా ఆన్లైన్ గేమ్ ఎవరో హ్యాక్ చేశారని. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ టు ఎథికల్ హ్యాకింగ్ అండ్ ఆల్ ద స్టఫ్. సో అలాంగ్ విత్ దట్ ఐ ఆల్సో హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ డిజిటల్ ఫోరెన్సిక్స్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఆల్. సో రైట్ నౌ ఐ ఆపరేట్ దిస్ కంపెనీ కాల్ Pricus, PRIKUS. సో ఈ పేరు కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ మై మదర్స్ నేమ్. మై మదర్ నేమ్ ఇస్ కుసుమ ప్రియ. సో ఫస్ట్ 3 letters ఆఫ్ కుసుమ అండ్ ఫస్ట్ 3 letters ఆఫ్ ప్రియా తీసి స్వాప్ చేసి పెట్టడం జరిగింది, బికాస్ షీ ఈస్ నో లాంగర్ విత్ మీ, బట్ ఐ ఆల్వేస్ లైక్ టు బీ కాల్డ్ విత్ హర్ నేమ్. అందుకని ఏదున్నా సరే ఆవిడ ఉండాలి నాతో పాటు అని పెట్టడం జరిగింది. So I officially trained in Telangana police and also consult crime cases for Andhra Pradesh as well. Not only this, Karnataka and all few others as well. So I'm a certified ethical hacker, EC Council certified analyst, MTA ఇవన్నీ కాలేజ్లో ఉన్నప్పుడే వచ్చినాయి. Biggest one, recent one I would say is Entrepreneur India 35 under 35. So what does this mean is 35 entrepreneurs under the age of 35. మీరు ఫోర్బ్స్ లిస్ట్ చూసుంటారు, ఫోర్బ్ 30 under 30 అని. నేను 30లో ఉన్నప్పుడు అచీవ్ చేయలేకపోయాను. దాని తర్వాత బిగ్గెస్ట్ లిస్ట్ ఆంటర్ప్రెన్యూర్ అని. సో 35 పీపుల్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 35. సో నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎవరంటే తేజస్వి సూర్య కర్ణాటక నుంచి ఎంపీ, ఒకళ్ళు జెప్టో విన్నరా. సో జెప్టో ఫౌండర్స్ వీళ్ళందరూ కూడా నాతో పాటు ఈ లిస్ట్లో ఉన్నారు. దట్ వాస్ 2025 లిస్ట్. ఐఎమ్ వన్ ఆఫ్ ద వన్ ఫీచర్డ్ ఇన్ దట్. Along with that, Innovative Entrepreneur Award, Indian Ambassador of Cybersecurity in Education, excellent contribution to cybersecurity sector, Limca Book of Records, Cyber Biscuit. So ఇక్కడ స్టేజ్ మీద ఫోటోగ్రాఫ్ కూడా ఉంది. ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు రిసీవ్ ది Cyber Biscuit Award at the age of 12 from Dr. APJ Abdul Kalam. So that is one of my greatest memory which I still remember. And ఈ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2017 ఏంటి అంటే 2016లో వేస్తే 17లో అవార్డు ఇస్తారు. బేసిక్లీ ఇప్పుడు ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అని చూస్తే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 జరుగుతుంది, మళ్ళీ బ్రేక్ నెక్స్ట్ డే 9 to 10, 3 days అలా జరుగుతుంది. బట్ ఈ వర్క్షాప్ నేను ఏం చేశానంటే Day 1 9 o'clock మొదలుపెట్టి Day 3 4 o'clockకి ఎండ్ చేశాను, వితౌట్ ఎనీ స్లీప్ ఆర్ బ్రేక్. కంటిన్యూస్గా ఈ హ్యాకింగ్ మీద సెషన్ ఇస్తూ ఉన్నాను. సో ఫర్ విచ్ ఐ వాజ్ ఇంటూ 52 hours చేశాను. ఆ 2 hours మధ్యలో చిన్న మెడికల్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అదొకటి వాళ్ళు మైనస్ చేసి 50 hours నాకు రికార్డ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అట్ లిమ్కా బుక్. గిన్నీస్ రికార్డ్ ట్రై చేశాను, బట్ వాళ్ళు 140 hours చెప్పారు. 140 ఉన్నారు అర్జున్, 141 అయితే చెప్పు వీళ్ళు ట్రై అని. 140 hours అంటే 7 days. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ట్రై చేయాలి. దట్ ఈస్ వన్. అండ్ ఆన్ అ ఫైనల్ నోట్, లాట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఏజెన్సీ యూజువలీ స్పీక్. This is the 35 under 35 official module. Along with that, I'm also into Outlook. So Outlook thing, and this is the DGP and the PDC team, all where we train on cyber security. This is the Deputy National Cyber Security Advisor, Deputy Security Advisor and all. సో ఈ విధంగా చాలా అకోలేషన్స్ ఉంటూ ఉన్నాయి. సో ఇంకొంచెం మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ జస్ట్ ఎనీ టైమ్ గో టు దిస్ పేజ్ కాల్ Skillveda ఆన్ ఇన్స్టాగ్రామ్. సో Skillvedaలో మీకు కంప్లీట్గా కనిపిస్తూ ఉంటాయి వాట్ ఆల్ తీసుడు. ఇది లాస్ట్ టైం మేము లయన్స్ వాళ్ళకి చేసిన ఈవెంట్, లయన్స్ అండ్ ఇంపాక్ట్. మీరందరూ వచ్చిన ఈవెంట్ ఇది, చాలామంది వచ్చారు. సో దిస్ వాజ్ అరౌండ్ ఐ థింక్ 500+ క్రౌడ్ వచ్చారు ఆ రోజు. వర్షాలు పడుతున్నా సరే, థ్యాంక్స్ టు గంపా నాగేశ్వరరావు సార్. సో ఈ విధంగా ఈ ఈవెంట్ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఎవ్రీ సింగిల్ police training what you see every week we conduct them to empower police on latest crimes and all the stuff. So that's all from our end. So in case of any questions, so feel free to reach out. So this is my number once again in case you missed. And students who are willing to learn cyber security or have interest or looking for job opportunities, definitely my team is always here. You can contact us. We'll stay for next couple of hours here. బికాస్ ఇంకా చాలా ఎక్సైటింగ్, అంటే నేను కూడా ఒకసారి వినాలి అనుకునే స్పీకర్స్ చాలామంది ఉన్నారు. సో ఐ వాంటెడ్ అట్ దెమ్. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ గెట్ ఇన్ టచ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక లింక్, ఒక క్లిక్, ఒక ఓటీపీ మన జీవితాలే మార్చేస్తాయి. లైఫ్ టైమ్ సేవింగ్స్ అనేవి కూడా పోగొడతాయి. సో ఆల్వేస్ రిమెంబర్, థింక్ బిఫోర్ యూ క్లిక్, వెరిఫై బిఫోర్ యూ షేర్, అండ్ ఓటీపీ నెవర్ షేర్. అర్థమైందా? సో ఇది భయపెట్టడానికి కాదు, మీ అందరికి ఒక శక్తి, ఒక ధైర్యాన్ని ఇవ్వడానికే. ఇమీడియట్గా ఇక్కడ నుంచి వెళ్ళంగానే వాళ్ళ సాయంత్రం మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఒక 5 కన్నా చెప్పండి. చెప్తారా? చెప్పి మీరు సేఫ్ ఉండడమే కాదు, వాళ్ళని కూడా సేఫ్గా ఉంచండి. సో దిస్ ఈస్ నాట్ అ సైబర్ సెక్యూరిటీ సెషన్, ఐ వుడ్ సే ఇట్స్ అ డిజిటల్ సురక్ష సెషన్ విచ్ ఈస్ వెరీ మచ్ important. So on this note, thank you very much to all the organizers, Gampa sir, Gampa Bharat Karu, Sudhir sir, and all the teams of Lions and Impact for giving me this opportunity. Thank you sir, thank you very much.